హలో మై డియర్ రెస్పిరెంట్స్. ముందుగానే ఓకే, క్లారిటీగా ఉందా? ఓకే. హలో మై డియర్ రెస్పిరెంట్స్, ఈ వీడియో ముందుగానే చెప్తున్నా, ఇది ఒక కరెంట్ అఫేర్తో ఇంటర్లింక్ అయిపోయిన సబ్జెక్ట్ ఇష్యూ. ఇక్కడ మీకు మేజర్గా టూ పార్ట్స్ కనబడుతున్నాయి, ఒకటి జైనిజం, బుద్ధిజం. అండ్ ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నా, ఈ వీడియో నియర్లీ మోర్ దెన్ 1 అవర్, వీలైతే 2 అవర్స్ వరకు వెళ్ళొచ్చు. కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం వీడియో మొత్తం విన్న తర్వాత మీరే చెప్తారు, దిస్ ఈజ్ ఎనఫ్, ఇది సరిపోతుంది, ఇది మాత్రమే సరిపోతుంది, ఇంతకు మించి వెళ్ళదు, ఇది నా ప్రామిస్, ఇది నా ప్రామిస్. అండ్ ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా నా విజనరీ నుంచి తీసుకొచ్చిన డేటా మాత్రమే. అండ్ ఫస్ట్ 2 మినిట్స్ మనకి ఇంపార్టెంట్ కదా, ఈ 2 మినిట్స్లో మనం ఏం నేర్చుకోబోతున్నామో నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. ఈ క్లాస్లో మనకి వెరీ రీసెంట్గా కరెంట్ అఫేర్స్లో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. అదేంటి అంటే సల్లేఖన వ్రతం, దాన్నే మనం సంతారా అంటాం. చూడండి, ఇక్కడ ఒక పర్సన్ చాలా తీవ్రంగా ఉపవాసం చేసి చనిపోవడం జరిగింది. దీన్ని మనం ఏమంటాం, వాళ్ళు చేసుకుంటే అసలు దే ఆర్ న్యూడిటీ, వాళ్ళు మనకి బట్టలు లేకుండా ఉన్నారు. దీన్ని దిగంబర జైనిజం అనే పేరుతో పిలుస్తున్నాం. ఇది ఇప్పుడు మనకి న్యూస్లో ఉంది. సెకండ్, నేను ఇక్కడ ఒక స్తూపం పెట్టా. ఆ స్తూపం కరీంనగర్ జిల్లాలో ఉన్న ధూళికట్ట బుద్ధ స్తూపం గురించి. అయితే వెరీ రీసెంట్గా మనకి జమ్మూ కాశ్మీర్లో జహన్పోరా బుద్ధిస్ట్ స్తూపం అని ఒకటి మనకి న్యూస్లోకి వచ్చింది. ఆ స్తూపం అంట కనిష్కులు లేదా కుషానుల సమయానికి చెందిందని మనకి కరెంట్ అఫేర్స్లో న్యూస్ వచ్చింది. అయితే ఈ కాంటెక్స్ట్లో జస్ట్ ఈ యొక్క న్యూస్ మాత్రం చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ నా ఇంటెన్షన్ ఏంటి అంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి రాబోతున్న ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకునే విధంగా జైనిజం అండ్ బుద్ధిజం ఈ రెండు కాంటెక్స్లో ఇంకెప్పుడైనా మీకు కరెంట్ అఫేర్లో ఏ టాపిక్ తగిలినా దిస్ వీడియో గివ్స్ అండ్ హోప్స్ ఫర్ ద ఫైనల్ డెస్టినేషన్. ఇది మాత్రమే మీ చివరి గమ్యంగా ఈ వీడియో తయారయ్యే విధంగా నేను దీన్ని తీసుకొచ్చా. అండ్ ఒక్క క్వశ్చన్ కూడా మన దగ్గర నుంచి మిస్ అవ్వకుండా తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం. ఇక స్టార్ట్ చేసే కాంటెక్స్ట్లో మీకు ఇక్కడ సల్లేఖన వ్రతం లేదా సంతార వ్రతం అని దీన్ని మనం మాట్లాడుకుంటాం. ద ప్రాక్టీస్ ఆఫ్ సల్లేఖన ఆర్ ద సంతార ఆర్ సల్లేఖన. ఈ వ్రతం మనకి మేజర్గా జైనిజంలో కనబడుతుంది. అంటే ఎలాంటి ఆహారం తీసుకోకుండా శరీరాన్ని కృషింపజేసి మరణించేలా చేయడం. అప్పుడు మాత్రమే వాళ్ళకి కైవల్యం అంటే చావు, మరణం అనేది కలుగుతుందని వాళ్ళు నమ్మడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక స్తూపం కనబడుతుంది. ఇది బుద్ధి స్తూపం అండి. మీరు జనరల్గా స్తూపం అంటే ఎలా ఉంటుంది, మీకు సిలిండ్రికల్ షేప్ ఇలా అనుకుంటారు కదా. ఇక్కడ స్తూపం మనకి ఎలా కనబడుతుంది అంటే ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక వేదిక మీద మనకి ఇలాంటి ఒక స్ట్రక్చర్ కనబడుతుంది. ఓకేనా, వీటిని మనం స్తూపాలు అంటాం. స్తూప అనేది దేనికి సింబల్ అంటే మహాపరినిర్వాణం. మరి మహాపరినిర్వాణం అంటే అర్థం ఏంటి? బుద్ధిజంలో మరణాన్ని మనం మహాపరినిర్వాణం అనే పదంతో తీసుకుంటాం. అంతెందుకు, మనం వెరీ రీసెంట్గా 1956 డిసెంబర్ 6న ఎవరు మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చనిపోతే దాన్ని అతని మరణంగా మనం మాట్లాడలేదు, మహాపరినిర్వాణంగా మాట్లాడడం. అంటే బుద్ధిజంలో చనిపోతే వాడే టర్మినాలజీ ఏంటంటే మహాపరినిర్వాణం. అదే జైనిజంలో మనం తీసుకుంటే ఏమంటామంటే కైవల్యం. ఏదైనా కూడా మనకి మరణమేనండి, అంటే మోక్షం కలిగింపచేయడం. అయితే ఇప్పుడు కరెంట్ అఫేర్స్లో ఏముందంటే సంతారా అనేది మనకి కరెంట్ అఫేర్స్లో ఉంది. ఎందుకు సంతారా కరెంట్ అఫేర్స్లో ఉంది అంటే రీజన్ ఒకటే, ఇండోర్ మీకు తెలుసు కదా, ఇది మధ్యప్రదేశ్లో ఉన్న ఒక అతిపెద్ద లార్జెస్ట్ సిటీ. ఈ ఇండోర్లో ఒక 3 సంవత్సరాల చిన్న పాప, ఓకే, గర్ల్ చైల్డ్, తను ఈ సంతార వ్రతంతో మరణించినట్లు మనకి న్యూస్ వచ్చింది. అయితే సంతార వ్రతంతో మరణించడం ఇది ఎంతవరకు ద రైట్ ఆర్ ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, అంటే మత స్వేచ్ఛ హక్కు మన ఫండమెంటల్ రైట్స్లో ఉన్నాయి కదా, ఆర్టికల్ 25, 26, 27, 28. మరి ఇది ఎంతవరకు దాన్ని సపోర్ట్ చేస్తుంది? మరి ఈజ్ దిస్ కాన్స్టిట్యూషనల్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్, ఇది రాజ్యాంగబద్ధమా కాదా అనే దాని మీద కూడా మనకి చర్చ వచ్చింది. అయితే సో సల్లేఖన ఆర్ సంతార వ్రతం అంటే ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఉందని మీరు ఏ మాత్రం కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. నా డెలివరీ మొత్తం తెలుగులో ఉంటుందని నేను తెలుగులో ఏం చెప్తానో అది మాత్రమే మీరు నోట్ చేసుకోండి. అంతకు మించి ఒక్క స్టెప్ మీరు ముందుకెళ్ళకండి. అండ్ ఈ పీడిఎఫ్ మీరు కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ రోహిత్ అకాడమీ ఉంది కదా, యూ కెన్ గో అండ్ గ్రాబ్ ది డేటా. ఓకే, చూడండి, ఇప్పుడు మనకి డెఫినేషన్ కనబడింది ఏంటి, సల్లేఖన ఆర్ ద సంతార వ్రతం. సంతార వ్రతం అంటే ఫాస్టింగ్ అంటు ద డెత్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మరణాంతరం, చచ్చిపోయేదాకా మనం ఈ వ్రతం చేస్తూ చనిపోవాలని ఇక్కడ డేటా చెప్తుంది. నెక్స్ట్
మరి రిలీజియన్ అసోసియేషన్, ఇది ఏ రిలీజియన్లో కనబడుతుందంటే జైనిజంలో కనబడుతుంది. మరి ఫీచర్స్ ఎట్లుంటాయంటే మీరు ఇక్కడ విత్డ్రాల్ ఫ్రమ్ ద ఫుడ్ అండ్ వాటర్, మీరు ఆహారం కానీ నీరు కానీ తీసుకోకుండా చచ్చిపోవాలి. ఎందుకు? స్పిరిచువల్ మెచ్యూరిటీ అండర్ రిలీజియన్ సూపర్విజన్. మీకు ఇది ఎలా అంటే స్పిరిచువల్ మెచ్యూరిటీని కలిగింపజేస్తాడు. మరి స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఈ భవబంధాలు, ఈ వరల్డ్లీ ప్లెజర్స్ అంటే ప్రపంచాల సుఖాలు కాకుండా ఇంకేదో ఉంటుంది పైన స్వర్గం లాంటిది, అది దేవుడి దగ్గరికి తీసుకెళ్తుందని అదొక నమ్మకం అన్నట్లుగా. ఇన్వాల్వ్స్ ఫర్గివ్నెస్ అంటే మన జీవితంలో చేసిన అన్ని తప్పులకి క్షమాపణ దొరుకుతుంది. డిటాచ్మెంట్, స్పిరిచువల్ రిఫ్లెక్షన్, ఇవన్నీ మనకు దొరుకుతాయి. ఒక స్టోరీ చెప్తా. చంద్రగుప్త మౌర్యుడు లాంటోడే ఈ వ్రతం చేసి మరణించండు. మరి ఇది ఏ లెవెల్లో మనకి ఇంపార్టెంటో మీరే అజ్యూమ్ చేసుకోండి. అయితే ఇక్కడ నేను వచ్చే ముందు జైనిజంలో కొన్ని థింగ్స్ ఉన్నాయి, ఈ థింగ్స్ని మాట్లాడతా. జైనిజం పేరు వినంగానే మనకి కొన్ని డాక్ట్రిన్స్ గుర్తు రావాలి. ఆ డాక్ట్రిన్స్ ఏంటంటే మేజర్గా 4 ఉంటాయి. ఆ 4 మనకి పార్శ్వనాథుడు అనే తీర్థంకరుడు ఇస్తాడు. మాట్లాడతాం, మీరు తీర్థంకరు అంటే ఏం టెన్షన్ అవ్వకండి. పార్శ్వనాథుడు అనే తీర్థంకరుడు ఇస్తాడు 4. ఆ 4కి అడిషనల్గా ఒక కోడ్ డాక్టర్ని యాడ్ చేసేది వర్ధమాన మహావీరుడు అనే తీర్థంకరుడు. అండ్ చిట్ట చివరి 24వ తీర్థంకరుడుగా ఇతన్ని మనం చూడొచ్చు. మరి ఆ డాక్టర్స్, ఆ సిద్ధాంతాలు ఏంటంటే మనం చూడొచ్చు. అబద్ధాలు ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, ఆస్తులు కలిగి ఉండొద్దు, బ్రహ్మచర్యం పాటించాలి, అహింస అంటే వైలెన్స్ని మీరు తగ్గించాలి, ఇట్లా. సో చూస్తే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ డాక్టర్స్ ఏంటి? అహింస. సరే గుర్తుపెట్టుకోవాలా? అవునండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అబద్ధాలు ఆడొద్దు. 3వది అస్తేయ అంటే దొంగతనాలు లాంటివి చేయొద్దు. బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం. తర్వాత అపరిగృహ, ఎలా అంటే ఆస్తులు కూడా మీరు కూడబెట్టద్దు. ఓకేనా? ఇవి 5 డాక్ట్రిన్స్. ఈ 5 డాక్ట్రిన్స్లలో ఈ బ్రహ్మచర్యము అనే డాక్ట్రిన్ని ఇక్కడ యాడ్ చేసిన పర్సన్ ఎవరంటే మనకి వర్ధమాన మహావీరుడిగా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, తర్వాత ఈ జైనిజం అంటే మనం ఈ డాక్ట్రిన్స్తో పాటు దీంట్లో 3 కాన్సెప్ట్లను మనం త్రిరత్నాలు అంటున్నాం. త్రిరత్నాలు అంటే 3 జ్యువెల్స్, 3 రత్నాలు. ఆ 3 రత్నాలు ఏంటంటే సమ్యక్ దర్శన్ అంటే రైట్ ఫేత్, అంటే మీకు విశ్వాసం పట్ల మీరు అనుకుంటే మీకు దర్శనం జరుగుతుంది, అంటే మీ ఎన్లైట్మెంట్ వస్తుంది అన్నట్లుగా. తర్వాత సమ్యక్ జ్ఞాన, నిజమైన నాలెడ్జ్ మీ సొంతం అవుతుంది. అదేవిధంగా సమ్యక్ చరిత్ర, రియల్ కండక్ట్. ఇట్లా మనకి 3 థింగ్స్ ఉంటాయి. ఈ రియల్ కండక్ట్ అంటే మీకున్న డిసిప్లిన్ కానీ, మీ క్రమశిక్షణ కానీ, ఇవన్నీ దీంట్లో యాడ్ అయిపోయి ఉంటాయి. సరే ఇక్కడ టర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలంటే అవునండి, అబ్సల్యూట్గా గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటి? అహింసని గుర్తుపెట్టుకోండి, అబద్ధాలు ఆడకుండడాన్ని గుర్తుపెట్టుకోండి, బ్రహ్మచర్యాన్ని గుర్తుపెట్టుకోండి, ఆస్తులను కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా త్రిరత్నాలు చూసుకుంటే సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానము, సమ్యక్ చరిత్ర, ఇవి మీరు 3 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు త్రిరత్నాలు, తర్వాత కోర్ డాక్ట్రిన్స్, ఈ 4 డాక్ట్రిన్స్ జైనిజంలో మనకు కనబడుతున్నాయి. ఎస్, మాట్లాడతాం, ఇంకా వీడియో చాలా ఉంది. అయితే తర్వాత మనకి లీగల్ స్టేటస్ ఏమొచ్చింది? రాజస్థాన్ హైకోర్టు ఏమందంటే ఇది కంప్లీట్గా నాన్ కాన్స్టిట్యూషనల్, దీన్ని పాటించడం రాజ్యాంగబద్ధం కాదు. ఎందుకంటే సూసైడ్ చేసుకోవాలని మనం చెప్పామా? లేదు కదా అని ఇప్పుడు ఈ కోర్టు చెప్తుంది. మరి సుప్రీంకోర్టు వర్షన్ చూస్తే లేదు ఇది ఖచ్చితంగా లీగలైజ్డ్ అని చెప్తుంది. మరి కరెంట్ స్టేటస్ ఏంటంటే ఇలాంటి ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఇప్పుడు లీగలైజ్డ్ అయిపోయినాయి అమ్మా, అంటే వీటిని ఎవరైనా కూడా కండక్ట్ చేసుకోవచ్చు. ఇక సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇదేనండి, ఒక్కొక్కరి పిచ్చి ఒక రకంగా ఉంటుంది. ఇది కాయిన్కి ఒక సైడ్. అంటే ఎందుకు నేను ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడుతున్నా అంటే ఎందుకు ఈ కరెంట్ అఫైర్ వల్ల నేను ఇప్పుడు దీన్ని మాట్లాడుతున్నా. మరి రెండవ కరెంట్ అఫైర్ ఏంటి? ఇదే అండి రెండవ కరెంట్ అఫైర్, జహన్పోరా స్తూప. ఎక్కడుంది సార్ అసలు ఈ స్తూపాలు? ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కొన్ని ప్లేస్లలో మీకు చాలా థింగ్స్ కనబడుతున్నాయి. ఎంత అంటే సుమారుగా 10 ఎకరాల ప్రాంతంలో మనకి నంబర్ ఆఫ్ బుద్ధిస్ట్ స్తూపాస్ దొరికినాయి. ఇక్కడ చూడండి, మీకు ఒక బుద్ధిస్ట్ స్తూపం కనబడుతుందా? అబ్బా సార్ ఏం సార్ ఏదో మట్టి దిబ్బ లెక్క ఉందంటే అవునండి, అవును మట్టి దిబ్బనే. ఎన్ని సంవత్సరాలు తెలుసా? సుమారుగా ఇప్పటికీ 2000 సంవత్సరాలుగా వస్తున్న ఈ మట్టి దిబ్బ. మరి ఇన్ని రోజులు ఎవరు గుర్తించలేదంటే గుర్తించలేదు. ఫైనల్గా ఇప్పుడు మన కళ్ళ ముందుకు వచ్చింది. ఓకేనా? టాపిక్ ఏంటి? జహన్పోరా ఎక్కడుంది? ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడుందంటే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఎక్కడ? జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఎగ్జాక్ట్ ఆ జిల్లా ఏంటి సార్ అంటే మనకి బారాముల్లా. ఇక బారాముల్లా స్టోరీ మీకు తెలుసు కదా, మన ఇండియాలోనే చిట్ట చివరిగా రైల్వే లైన్
రైల్వే స్టేషన్ అక్కడే ఎండ్ అయిపోతుంది బారాముల్లాలో. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ఒక జిల్లా. ఈ జిల్లాలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ జహన్పుర స్తూపాలు ఏ డైనాసిటీకి చెందినసారంటే కుషానుల డైనాసిటీకి చెందినవి. మరి కుషాన్లు ఎవరంటే మనకి మౌర్యులు. ఇప్పుడు చరిత్ర చూసుకుంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ కల్చర్, ఆ తర్వాత మగధ కింగ్డమ్. ఆ మగధ కింగ్డమ్ కోసం బృహద్రథ వంశం అని. సో నేను ఇక్కడ నోట్ చేస్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి, కాస్త ఇంపార్టెంట్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చరిత్ర ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దీన్నే మనం సింధు నాగరికత లేదా సింధులోయ నాగరికత అంటున్నాం. నెక్స్ట్ మనం చూసుకుంటే వేద నాగరికత. ఓకేనా, వేద నాగరికత. దీని తర్వాత మనం చూసుకుంటే మనకి మగధ సామ్రాజ్యం కనబడుతుంది. ఓకేనా, మగధ సామ్రాజ్యం. మరి మగధ సామ్రాజ్యం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం కనబడుతున్న బీహార్ రేంజ్ కానీ ఆ రేంజ్ మొత్తాన్ని, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాటలిపుత్ర ఆర్ పాట్నా, ఆ రేంజ్ని మనం మగధ డైనాసిటీ అంటున్నాం, సరే మగధ కింగ్డమ్ అంటున్నాం. ఈ మగధ సామ్రాజ్యం కోసం మనం చరిత్రలు చూస్తే ఒక 4 వంశాలు కనబడతాయి. ఫస్ట్ వంశం పేరేంటంటే బృహద్రథ వంశం. ఓకేనా, బృహద్రథ వంశం. రెండో వంశం పేరేంటంటే హరియాంక వంశం. ఓకే, మరి మూడో వంశం పేరేంటంటే ఇక్కడ మనం చూస్తే శిశునాగ వంశం. ఓకే, శిశునాగ వంశం. ఇక 4వ వంశం పేరేంటంటే మనకి నంద వంశం. ఓకేనా, ఇప్పుడు ఇలా మనకి 4 వంశాలు కనబడుతున్నాయి ఈ సమయంలో. అయితే ఇక్కడ పీపుల్ ఎలా అంటే ఎలాంటి భూముల కోసం ఆరు క్యాటిల్ పశు సంపద కోసం పోరాడలేదు. బట్ ఇక్కడ జనాలు ఏంటంటే మనకి మొదట్లో పశు సంపద అంటే క్యాటిల్, బర్రెలు, గొర్రెలు ఇట్లాంటి సంపద కోసం ఫైట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ వేద నాగరికత ప్రజలు గంగా నదిని దాటి మొట్టమొదటిసారిగా అగ్రికల్చర్తోని వస్తున్న సర్ప్లస్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు. అంటే ఇక్కడ సంపద అనేది తరలింపబడట్లేదు. పశు సంపద, ఇప్పుడు సంపద అంటే పశు సంపదని నేను ఎక్కడికంటే అక్కడ తరలించగలను, కానీ భూమిని అయితే నేను తరలించలేను కదా. అలా మొట్టమొదటిసారి లెవెల్కి సారవంతమైన ఫర్టైల్ ల్యాండ్స్ దొరికినాయి. ఆ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఈ జనాల యొక్క ఇంట్రెస్ట్ దేని మీద పడ్డదంటే భూమి మీద పడ్డది. ఈ కాంటెక్స్ట్ నుంచి మనకు వచ్చింది ఏంటంటే జనపదాస్. ఏం పదాస్? జనపదాస్. జనాలు పాదం మోపిన ప్రాంతాన్ని జనపదాలు అంటున్నాం. ఈ జనపదాలని మనం క్లుప్తంగా గమనిస్తే ఇవి మొత్తం మనకి 16 ఉన్నాయి. వీటినే నేను షోడశ మహాజనపదాలు అంటున్నా. షోడశ మహాజనపదాలు. ఈ షోడశ మహాజనపదాల్లో చాలా బలమైనవి వజ్జి కానీ, మనం చూసుకుంటే కోసల కానీ, మనం చూసుకుంటే కాశీ కానీ, మగధ కానీ, అవంతి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, మాహిష్మతి సామ్రాజ్యం అస్మాకం అజేయం. యా చూసుకుంటే అస్మాక అంటే ఇది మన తెలంగాణలో ఉన్న బోధన్ ఆర్ పోదన అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. ఇదంతా బలమైనది కాదండి. ఓకేనా, అందుకే ఆ మూవీలో ఎవరికి అప్పచెప్తారు? కుంతల రాజ్యం అని మన అనుష్క వాళ్ళకి అప్పచెప్తారు ఆ మూవీలో. ఇది మూవీ పక్కన పెట్టండి. ఇవి చాలా బలమైన సామ్రాజ్యాలు. ఇది సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మహాజనపదంగా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇవి చాలా బలమైన రాజ్యాలు. ఓకే, ఈ బలమైన రాజ్యాల్లో ఈ మగధ కోసం ఫైట్ జరిగిందండి. ఓకేనా, ఆ మగధ కోసం ఫైట్ జరిగింది. ఈ మగధ కోసం ఫైట్ జరిగింది బృహద్రథ వంశం ఉంటుంది, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కానీ హరియాంక వంశం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ మనకి బిందుసారుడు అనే ఒక రాజు కనబడుతాడు. ఓకేనా, బిందుసారుడు. ఈ బిందుసారుడి స్పెషాలిటీ ఏంటంటే మనకి మ్యారేజెస్ అంటే పెళ్లి సంబంధాలతో తన రాజ్యాన్ని ఎక్కువ దూరంగా ఎక్స్పాండ్ చేసుకున్న పర్సన్ అన్నట్లుగా. అదే బిందుసారుడు మొట్టమొదటిసారిగా చరిత్రలో స్టాండింగ్ ఆర్మీ అంటే సిద్ధ సైన్యాన్ని, స్టాండింగ్ ఆర్మీ అంటే అప్పటి వరకు ఆర్మీ పిలిస్తే వస్తారు, యుద్ధం అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు అట్లా కాదు, స్టాండింగ్ ఆర్మీ అంటే అక్కడ మాత్రమే ఆర్మీ అంటే ఇప్పుడు మనకి ఎట్లా సేవలు అందిస్తారో నెలసరి జీతాలలాగా అలా సెటిల్ చేసుకున్న రాజు. ఓకే, ఈ రాజు మనకి మొదట్లో జైనిజాన్ని ఫాలో అయ్యి తర్వాత బుద్ధిజాన్ని ఫాలో అవుతాడు. గుర్తుపెట్టుకోండి, జైనిజాన్ని ఫాలో అయ్యి బుద్ధిజాన్ని ఫాలో అవుతాడు. ఇక ఈ రాజుకు పుట్టిన కొడుకు తన పేరే అజాత శత్రువు. ఏం పేరు? అజాత శత్రువు. ఈ అజాత శత్రువు సమయంలో ఈ బిందుసారుడు అనే రాజు తన రాజధానిని కేవలం గిరివ్రజము ఆర్ ఇదే పక్కన చూసుకుంటే మనం రాజగృహము అనే ప్రాంతానికి మాత్రం పరిమితం చేస్తే తర్వాత అజాతశత్రువు ఈ రాజధానిని పాటలీపుత్రగా కొత్త రాజధానిని కన్స్ట్రక్ట్ చేస్తాడు. మరి పాటలీపుత్ర స్టోరీ ఏంటి సార్ అంటే ఈ పాటలీపుత్ర దగ్గర గంగా నది అదేవిధంగా సోన్ అనే నది, ఈ 2 నదులు ఇక్కడ కాన్ఫ్లుయెన్సెస్ అంటే సంగమాన్ని జరుపుతాయి. సంగమం అంటే
ఆ రెండు మనకి కలగనిపినట్లుగా కలిసిపోయి కనబడతాయి. ఇప్పుడు నేను మీకు దీన్ని రియల్ టైం విజువలేషన్ చూపిస్తున్నా. ఏంటి సార్ ఇలా హిస్టరీలో కూడా రియల్ టైం చూపిస్తారా? అవునండి. మనం అంటేనే క్వాలిటీ. ఒక్కసారి క్లాస్ వింటే క్లాస్ గంటలు గంటలు ఉండొచ్చు, కానీ వన్స్ మీరు విన్నారంటే ఇక లైఫ్లో మీరు మర్చిపోలేరు. దిస్ ఈజ్ మై అష్యూరెన్స్. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కనబడుతుంది అసలు నేను ఏం మాట్లాడుతున్నా, అసలు మన ఏ టాపిక్ గురించి అడ్రస్ చేస్తున్నాం మన విషయాలు. ఇక చూడండి, ఇప్పుడు పాట్నా లేదా పాటలిపుత్ర చూడండి, ఇదంతా మనకి పాట్నా. ఓకేనా, కనిపిస్తుందా పాట్నా? కొంచెం వీడియోని హెచ్డి క్వాలిటీలో పెట్టుకోండి. ఓకేనా, మీ డేటా ఏం ఖర్చు అవ్వదు, హెచ్డీలో పెట్టుకొని చూడండి. ఓకే, ఇక్కడ చూడండి పాట్నా. ఈ పాట్నా దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే ఒక నది వెళ్ళి ఇంకో నదిలో కలిసిపోతుందా లేదా, కలుస్తుందా లేదా? చూడండి, రండి రండి నాతో పాటు రండి, లెట్స్ ట్రావెల్ విత్ మీ. ఇది చూడండి, ఒక నది వచ్చి ఇంకో నదిలో కలిసిపోతుంది. అర్థమైందా? ఇక్కడ మీరు చూస్తే మీకు సోన్ రివర్ అని కూడా కనబడుతుంది. కొంచెం క్లారిటీ చూడండి మిత్రమా. SONE, సోన్ రివర్. నేను ఇప్పుడు మాట్లాడింది అదే కదా, సోన్ రివర్. ఈ సోన్ రివర్ వెళ్ళి ఎక్కడ కలుస్తుంది? పాట్నా దగ్గర కలుస్తుంది. ఓకేనా, ఇక్కడ చూస్తే గంగా నది. ఓకే, ఇక్కడ చూస్తే గంగా నది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు మరొక నది కూడా దీంట్లో మనకి ఇందులో యాడ్ అవుతుంది, గగ్రా నది. ఓకేనా, గగ్రా నది. అదేవిధంగా గంగా నది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సోన్ నది. అంటే ఇవన్నీ యాడ్ అవుతున్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొక నది. చూడండి ఎన్ని నదులు ఒక్కటే దగ్గర మనకు కలుస్తున్నాయి. ఇది మనం చూసుకుంటే లైక్ కోసి రివర్ గండక్ రివర్ అంటే. ఓకే, గండక్ రివర్. ఇన్ని రివర్స్ మనకు ఒక ప్లేస్లో సెట్ అయిపోతున్నాయి. మరి ఆ ప్లేస్ ట్రేడ్కి చాలా అనుకూలం. మరి అలాంటి ప్లేస్ని నేను ఫ్యూచర్లో ఒక క్యాపిటల్గా డెవలప్ చేస్తే ఖచ్చితంగా నాకు ఒక మంచి ఇన్కమ్ కానీ మంచి నేమ్ కానీ వస్తుందని ఇక్కడ ఎవరు మనకి అజాతశత్రువు అనుకున్నాడు. ఆ ప్రకారంగా అజాతశత్రువు తొలిసారిగా ఈ పాటలీపుత్రం అనే నగరానికి తను అడుగులు వేసి దాన్ని కన్స్ట్రక్షన్ చేయించిన పర్సన్స్లో కనబడతాడు. ఈ అజాతశత్రువు బిందుసారుని చంపివేస్తాడు. ఓకేనా, ఎందుకు అంటే ఏ రాజైనా ఎక్కువ సంవత్సరాలు పరిపాలిస్తే కొడుకులకు కానీ అన్నదమ్ములకు కానీ కోపం వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ తను ఎప్పుడైతే రాజు కావాలనుకుంటాడు కాబట్టి. అలా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇతన్ని మనం ప్యాట్రిసైడ్, పితృహంతక లేదా కూనిక, కూనీకోర్ అంటాం కదా. కూనిక అంటే రక్తం కళ్ళ చూసిన వాడా అని అర్థం. హిందీలో కూన్ అంటే రక్తం అన్నట్లుగా. కూనిక లేదా ప్యాట్రిసైడ్, పితృహంతక అంటాం. ఓకే, బాగుంది. తర్వాత ఇతని కొడుకు మనకు ఉదయ్ లేదా సింపుల్గా మనం ఉదయనుడు అని పిలుచుకోవచ్చు. ఓకే, తర్వాత ఎప్పుడైతే ఈ అజాతశత్రువు, ఆ స్టోరీ మళ్ళీ వేరే ఉంటుంది, దాని గురించి సెపరేట్గా మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ అజాతశత్రువు కొడుకు ఉదయనుడు అజాతశత్రువుని చంపేయడం జరుగుతుంది. ఓకేనా, ఎందుకంటే తన తండ్రి తర్వాత మళ్ళీ మారి బుద్ధిజం తీసుకుంటాడు. ఓకే, ఆ బుద్ధిజం తీసుకున్న ఏ ఒక్కరిని కూడా సరిగా మనకు ఉంచరండి. ఎక్కువ రోజులు ఎవరు కూడా రూల్ చేయరు. ఎందుకంటే మీరు శాంతి అని మీరుంటే డెఫినెట్గా మీ శత్రువు వీక్ టైంలో మిమ్మల్ని వీక్ చేసేస్తాడు అలా అన్నట్లుగా. అయితే తన కొడుకే తనను చంపిండు, ఎవరు? ఉదయనుడు. అలా ఈ వంశం మొత్తం కూడా ఉదయన్ని అతని కొడుకు ఇక చివరిగా మనకి నాగదాసకుడు అనే రాజు వస్తాడు. ఓకేనా, వీళ్ళందరూ వాళ్ళ తండ్రుల్ని వాళ్ళ రాజ్యం కోసం చంపడం మనకు మొదలవుతుంది. ఈ కాంటెస్ట్లో వీళ్ళ వంశానికి మనం పితృహంతక వంశం అంటున్నాం. ఇక నాగదాసకు టైం వచ్చేసరికి జనాలు విసిగిపోయి ఇతన్ని తీసేసి ఇతని ప్రైమ్ మినిస్టర్ అయిన శిశునాగుడిని ఇక్కడ రాజుగా పెడతాడు. ఓకేనా, రాజుగా పెడితే ఈ శిశునాగుడి తర్వాత మనకు వస్తున్న ఇంకొక పర్సన్ ఎవరంటే కాలశోకుడు. ఎవరు? కాలశోకుడు. ఓకేనా, ఈ కాలశోకుడు చాలా గొప్ప రాజు అండి, చాలా గొప్ప రాజు. ఇంకా శిశునాగుడు అంటే అతను ఈ నాగదాసుకుడి దగ్గర ఉన్న ప్రైమ్ మినిస్టర్ అంటాడు. మన ప్రైమ్ మినిస్టర్ అంటే అతను యుద్ధంలో ఆరితేరిన వాడు కాదు, కానీ బుర్రలో మాత్రం ఆరితేరిన వాడు. అది సెపరేట్గా మళ్ళీ మనం మాట్లాడుకుందాం, ఇక్కడ వద్దు. అయితే ఇతని కొడుకు కాలశోకుడిని ఎవరు చంపేస్తారంటే మహాపద్మానందుడు చంపేస్తాడు. అబ్బా సార్, అసలు ఎందుకు సార్ ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారు? మీరు బుద్ధిజం జైనిజం చెప్పొచ్చు కదా. మరి ఇవన్నీ ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు చెప్తున్న ప్రతి స్టోరీ కూడా మీకు ఎండ్ కార్డ్స్లో ఇవన్నీ అన్లాక్ అయిపోతాయి. నేను ఏదైనా చాలా క్రిస్టల్ క్లియర్గా దాన్ని ముందేముంది, ప్రస్తుతం ఏముంది, దాని తర్వాత ఏముంది, ఇవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ మనకి ఇలా పడుతుంది. ఇదంతా బేస్మెంట్. ఒక సినిమా స్టార్ట్ అవడానికి ముందు దాని ముందున్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఆ ఫ్లాష్ బ్యాక్తో నేను మీకు స్టోరీని ఓపెన్ చేస్తున్నా. ఓకేనా, అలా ఈ మహాపద్మానందుడు ఇతను ఎవరంటే ఒక శూద్ర కులానికి చెందినవాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే బార్బర్, అంటే మంగలివాడిగా మనకి చరిత్రలో పురాణాలు చెప్తున్నాయి. అంటే ఇక్కడ చూడండి, ఈ ప్రతి ఒక్కరు ఇతను క్షత్రియుడే అంటే ఈ వంశాలన్నీ కూడా క్షత్రియ వంశాలు. కానీ మొట్టమొదటిసారిగా ఈ నందవంశం అనేది ఇది ఒక క్షత్రియ వంశం కాదు, గుర్తుపెట్టుకోండి. అలా మన కళ్ళ ముందుకి ఈ మహాపద్మానందుడు కాలశోకుని చంపి మనకు ముందుకొస్తాడు. మరి ఇలా చంపిండు, ఆ స్టోరీ నేను ఇప్పుడు చెప్పాను, అది తర్వాత స్టోరీ. ఇలా మహాపద్మానందుడికి మనకు కొన్ని బిరుదులు లేదండి. ఏంటంటే
రెండవ పరశురామ. ఏమనుంది? రెండవ పరశురామ. ఇక్కడ నేను చెప్తున్న ఈ ప్రతి టాపిక్, ఈ బోర్డు మీద ఉన్న ప్రతి టాపిక్ మీ గత ఎగ్జామ్స్లోని క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి మిత్రమా. అయితే ఇలా రెండవ పరశురాముడు మన కళ్ళ ముందుకు వచ్చింది. ఎందుకు సార్ అతనికి రెండవ పరశురాముడు అనే పేరు ఎందుకు పెట్టారు? దాంతోపాటు క్షత్రియ కులకాంతక, క్షత్రియులందరినీ ఈ భూమి మీద లేకుండా సమూలంగా నాశనం చేసిన వాడా అని అర్థం. ఎందుకంటే ఇలా మహాపద్మనందుడు కాలశోకుని చంపిన వెంటనే అతని పిల్లల్ని, అతని కూతుర్లని, అతన్ని అందరినీ చంపేసి ఇలా సింహాసనం ఎక్కుతాడు. ఎక్కి ప్రజల దగ్గర ఉన్న డబ్బుని మొత్తం స్ట్రాలాగా పీల్చినట్లుగా మొత్తం పీల్చేస్తాడు. అలా డబ్బును చూస్తూ పెరిగిన తన కొడుకుని మనం ధననంద ఏమంటున్నాం? ధననంద అనే పదంతో పిలుస్తున్నాం. ధననందుడు పుట్టుకుతున్న ధనం మొత్తం చూసిన వాడు. ఈ ధననందుడు ఈ మహాపద్మనందుని చంపివేయడం జరుగుతుంది. ఓకేనా? ఇలా చంపివేయడం జరుగుతుంది. అయితే ఈ ధననందుడి దగ్గరికి ఎవరు వస్తారంటే చాణక్యుడు అనే పర్సన్ వస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈ చాణక్యుడికి గల ఇతర పేర్లు ఏమిటి అని మనం చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతారు. ఈ చాణక్యుడికి గల మిగతా పేర్లు ఏంటంటే కౌటిల్యుడు. ఓకే, ఇంకొక పేరు ఏంటంటే విష్ణుగుప్తుడు. ఏం పేర్లు? కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు, ఇన్ని పేర్లు ఉంటాయి. ఈ చాణక్యుడు ఏం చేస్తాడంటే మనకి అర్థశాస్త్రం అనే ఒక పుస్తకాన్ని రచించడం జరుగుతుంది. ఏ పుస్తకం? అర్థశాస్త్రం అనే పుస్తకం రచిస్తాడు. ఓకేనా? అర్థశాస్త్రం అనే పుస్తకాన్ని రచించి ఆ పుస్తకం మొత్తంలో ఒక 15 చాప్టర్లు పెడతాడు. రాజు ఎలా సేవలు అందించాలి, రాజు ఎలా అప్రమత్తంగా ఉండాలి, రాజు పన్నులు ఎలా వేయాలి, ఇలా కొన్ని నియమాలు రాసి ఆ బుక్ని ధనంజయుడు తీసుకొస్తే ధనంజయుడు పరువు తీసి తనని అంటే బ్రాహ్మణుడు మనకి ఇక్కడ పిలక చుట్టుకుంటాడు కదా, ఆ పిలక ఊడిపోతుంది. అంతలో తను అవమానపరిస్తే చాణక్యుడు ఏమంటాడంటే, గుర్తుపెట్టుకో, నేను నీ రాజ్యాన్ని సంహరించేంత వరకు ఈ వదిలిన ఈ పిల్లకని నేను మళ్ళీ ముడేసుకునని చాణక్య శపథం చేస్తాడు. అలా చేసి తప్పించుకొని అతను ఎక్కడికి వెళ్తాడంటే మనకి ఒక ఎడ్యుకేషనల్ హబ్ తక్షశిల అనే ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ మార్గ మధ్యంలో తను ఒక వేటగాడి కుమారుడిని కలవడం జరుగుతుంది. తననే చరిత్ర CGM చంద్రగుప్త మౌర్య అనే పేరుతో పలకరిస్తుంది. ఈ చంద్రగుప్త మౌర్య ఆ టైంలో ఒక పసివాడు, ఒక బాలకుడు. ఆ వేటగాడి దగ్గర నుంచి తనని కొనుగోలు చేసి తనని తక్షశిల సామ్రాజ్యానికి తీసుకెళ్తాడు. ఈ తక్షశిల సామ్రాజ్యంలో తనని కొన్ని ఏళ్ల పాటు ఒక 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 లైవ్లీ మినిషన్గా, అంటే ఒక వెపన్ లాగా తయారు చేస్తాడు. బుద్ధిలో కానీ శరీరంలో కానీ రకరకాలుగా తనని తయారు చేసి ఆ చివరగా ధననందుని ఓడించి ఈ ఎంటైర్ సామ్రాజ్యాన్ని తను చేజిక్కించుకోవడం జరుగుతుంది. ఓకేనా? అలా కంప్లీట్గా ఈ సామ్రాజ్యం అనేది ఎండ్ అయిపోతుంది. చంద్రగుప్త మౌర్యుడు, ఇలా మనకి మౌర్య సామ్రాజ్యం స్టార్ట్ అవుతుంది. ఈ మౌర్య సామ్రాజ్యం స్టార్ట్ అయ్యాక చంద్రగుప్త మౌర్య తర్వాత మనకి బిందుసారుడుగా, ఓకే, మనకి ఇది మనకి బింబిసారుడు, నాట్ బిందుసారుడు. ఓకే, ఇది మనకి బింబిసారుడు. ఓకే, బింబిసారుడు. ఓకే ఓకే తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే చంద్రగుప్త మౌర్యుడి తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే మనకి బిందుసారుడు. ఓకే, బిందుసారుడు. ఇతని తర్వాత మనం చూసుకుంటే అశోకుడు. ఓకే, ఇతని తర్వాత మనం చూసుకుంటే ఇక మనకి దశరథుడు, సంప్రతి, ఇలా చిన్న చిన్న రాజులు కనబడతారు. మేజర్గా అశోకుడి టైంలో ఈ సామ్రాజ్యం ఒక లెవెల్కి రీచ్ అవుతుంది. ఓకేనా? ఒక లెవెల్కి రీచ్ అవుతుంది. బట్ ఇక్కడ చంద్రగుప్త మౌర్యుడు మాత్రం అసలు దిక్కులేనట్లు చావు చచ్చిపోతాడు. ఆ చావుని మనం సల్లేఖన వ్రతం అంటాం. సల్లేఖన వ్రతం. అయితే ఇప్పటి వరకు నేను రాజులు అనుకుంటే మీకు స్టోరీ చెప్తున్నా, రాజులు అనుకుంటే మాత్రం స్టోరీ చెప్తున్నా. బట్ కోర్ పాయింట్ ఏంటంటే మీకు అర్థమవుతుందా? ఇక్కడ బింబిసారుడు తొలుతగా జైన మతాన్ని ఫాలో అయ్యాడు, తర్వాత బౌద్ధిజాన్ని ఫాలో అయ్యాడు. అజాతశత్రువు తిను బుద్ధిజాన్ని ఫాలో అయ్యాడు. ఉదయనుడు తిను జైనిజాన్ని ఫాలో అయ్యాడు. కాలశోకుడు బుద్ధిజాన్ని ఫాలో అయ్యాడు. మహాపద్మనందుడు జైనిజాన్ని ఫాలో అయ్యాడు. చంద్రగుప్త మౌర్యుడు జైనిజాన్ని ఫాలో అయ్యాడు. బిందుసారుడు ఇతను ఇంకో మతం ఫాలో అవుతాడు. అశోకుడు బుద్ధిజాన్ని ఫాలో అయ్యాడు. చూసారా? ఇప్పుడు అర్థమైందా ఎందుకు సార్ ఇంత స్టఫ్ మాకు చెప్పిర్రు, ఇంత రచ్చ మా మైండ్లో రేపిరంటే ఇదండి రీజన్. దీని గురించి మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. సార్ మాకు మగధ సామ్రాజ్యం గురించి కూడా ఇంతే లెవెల్ ఆఫ్ డీటెయిల్గా మేము తెలుసుకోవాలని అనుకుంటున్నామంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను దాని మీద ఒక వీడియో చేస్తాను. బట్ ఇప్పుడు ఈ స్టోరీ మనకు అవసరం లేదు, జస్ట్ మీకు టచ్ చేసి చేయనట్లుగానే వదిలేస్తున్నా, అంతే మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అయితే ఇక మగధ డైనాస్టీలో ఈ మన మౌర్య వాళ్ళు ఎండ్ అయిపోయిన తర్వాత
మళ్ళీ మనకి పోస్ట్ మౌన్ చాలా కనబడుతుంది. శుంగ వంశం అని, కన్వ వంశం అని, కుషాణ డైనస్ అని, సకులని, పార్థియన్లని, ఇలా చాలా రకాల కనబడతారు. ఇందులో ఎంతో కొంత మన దేశంలో ప్రామినెంట్ రోల్ ప్లే చేసిన వాళ్ళు కుషానులు. అందులో మనకి మెయిన్ కింగ్ ఎవరంటే కనిష్కుడు అనే రాజు మనకు కనబడతాడు. వీళ్ళ రాజధాని ఏంటంటే పెషావర్. మీరందరూ చిన్నప్పుడు గోపీచందన్ తాప్సీ యాక్ట్ చేసిన సాహసం అని ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీలో మీరు చూడొచ్చు, హింగ్లాస్ దేవి అని ఒక టెంపుల్ ఉంటుంది, పెషావర్ అని ఒకటి ఉంటుంది. ఆ పెషావర్ అదే వీళ్ళ రాజధాని. అంటే చూసుకుంటే అది మనకి కాశ్మీర్కి దగ్గర ఉండట్లే కదా. అప్పట్లో ఈ కాశ్మీర్ని మనం కుందలవనం అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ కాశ్మీర్ని కన్స్ట్రక్ట్ చేసినట్టుగా అశోకుడే కన్స్ట్రక్ట్ చేసినట్టుగా మనకి కల్హన్ రాసిన రాజతారంగి అనే పుస్తకం మనకు చెప్తుంది. ఇవన్నీ మాట్లాడుకుందాం, ఓకేనా. ఇది బేస్మెంట్ అండి, ఇది బేస్మెంట్. ఇప్పుడు ఈ బేస్మెంట్ని అల్లుకొని నేను మీకు జైనిజం అనే టాపిక్ని నేను డీటెయిల్గా మీకు గుక్క తిప్పకుండా ఒక్క మార్క్ మిస్ అవ్వకుండా చెప్పే బాధ్యత నాది. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం మనం జైనిజాన్ని. ఇక జైనిజం స్టార్ట్ అయ్యే అసలు మనం ఎందుకు మాట్లాడుకున్నామంటే జహన్పురం స్తూపం మనకి ఇక్కడ కాశ్మీర్లో కనబడ్డది. ఈ జహన్పురం మనకి బారాముల్లా డిస్ట్రిక్ట్లో కనబడ్డది. అసలు ఈ జహన్పురం చుట్టూ చూసుకుంటే అసలు అనేకమైన బుద్ధిస్టు స్తూపాలు ఇంకా మనకి చాలా లభ్యమవుతున్నాయంట. అవి చూసుకుంటే మనకి దిబ్బల్లాగా, పిల్లర్స్ లాగా ఇలా రకరకాలు కనబడుతున్నాయని ఇలా మనకి కరెంట్ అఫేర్ వచ్చింది, ఓకేనా. ఇప్పుడు మనం ఈ కాంటెక్స్ట్లో మనకి మొత్తం 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే జైనిజం, రెండవది ఏంటి అంటే బుద్ధిజం, ఓకేనా. జైనిజం అండ్ బుద్ధిజం. ఇందులో నేను తొలుతగా ఈ జైనిజాన్ని డిస్కస్ చేయబోతున్నా. ఈ జైనిజం డిస్కస్ చేసే ముందు ఇక్కడ చూడండి, కన్ఫ్యూషియస్, లావోజీ, అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ ఐజయ్యా, ఇలా మనకి జొరాస్ట్రస్, ఇలా మెనీ పీపుల్ మనకు కనబడుతున్నారు. ఇంకా స్టోరీ ఏంటంటే మీరు చూసుకోండి, క్రీస్తు పూర్వం, ఓకేనా, క్రీస్తు పూర్వం మనకి 6వ శతాబ్దం. ఈ టైంలో ఏం జరిగిందంటే రిలీజియన్లో ఒక అన్సర్టెనిటీ వచ్చింది, ఓకేనా. రిలీజియన్లో ఒక అన్సర్టెనిటీ అంటే ఒక కలహాలు రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగింది, కారణం ఏంటంటే ఎక్కడ చూసినా కూడా మనకి బ్రాహ్మణికల్ డామినెన్స్ కనబడుతుంది. అంటే బ్రాహ్మణుడి ఆధిపత్యం కనబడుతుంది. ఎలా అంటే ఇక్కడ మనకి వర్ణ వ్యవస్థతో పాటు కుల వ్యవస్థ కూడా మనకి ఎంత అంటే చాలా దారుణంగా కనబడుతుంది. వర్ణ వ్యవస్థ అంటే బ్రహ్మతల నుంచి వచ్చినట్టు బ్రాహ్మణుడు, భుజాన్ని చూసిన క్షత్రియుడు, ఈ పొట్ట భాగాన్ని చూసుకుంటే మనకి శూద్రులు, వైశ్యులు, అదేవిధంగా చండాలులు, నిషాదులు, దీంతో పాటుగా కులాలు అనేవి ఇక్కడ జనరేట్ అయినాయి. ఈ కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణికల్ డామినెన్స్, యజ్ఞ యాగాది కృతువులు ఇవన్నీ బీభత్సంగా వచ్చి ఒక సగటు మనిషికి మోక్షం లభించడం అనేది అత్యంత అందుకోలేని విషయంగా మారిపోయింది. మరి నా మతంలో మోక్షం లభించదు అని ఒక థియరీ మీకు తెలిసినప్పుడు మీరు ఆ మతాన్ని ఎందుకు ఫాలో అవుతారు? అదే మీరు నా మతంలోకి రండి, మీకు దేవుడు ఈజీగా కనికరిస్తాడు, మిమ్మల్ని దేవుడు ఈజీగా మోక్షం దాన్ని తీసుకెళ్తాడు. అంటే మీరు ఏ మతం చూస్ చేసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ పార్టీసే, బీఆర్ఎస్ ఒకటి ఇవ్వదండి, వీళ్ళు నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు, ఎవరికి మీరు ఓటేస్తారు? కాంగ్రెస్కి కదా. సేమ్ ఇక్కడ కూడా అదే, మోక్షం అనేది సాధారణ మనిషికి లభించని విధంగా మారిపోయింది. మీరు దేవుడికి విన్నవించుకుంటే మధ్యన బ్రాహ్మణుని సాటిస్ఫై చేయాలి. ఈ కాంటెక్స్ట్లో మనకి ఆ టైంలో సుమారుగా 62 కొత్త మతాలు ఏర్పడ్డాయి. ఇంకా హిస్టరీలో చూసుకుంటే మనకి ప్రపంచంలో నలుమూలలా చాలా రకాల థింగ్స్ వచ్చినాయి. కన్ఫ్యూషన్స్ లావోజీ మనకి చైనాలో వచ్చినాయి, మనకి ఐజయ్యా ఈజిప్ట్లో వచ్చిండు, ఓకేనా. మరి అదేవిధంగా మనం చూసుకుంటే జొరాస్ట్రస్ మనకి ఈ ఇరాన్ ఆ టైంలో అక్కడ వచ్చిండు. అలా దాంతోపాటుగా మన దేశంలో చూసుకుంటే ఇగో ఈ 2 థింగ్స్ వచ్చినాయి. ఈ బుద్ధిజం జైనిజం చూసుకుంటే జైనిజం మనకి బుద్ధిజం కంటే వెరీ 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 ఓల్డెస్ట్ థింగ్ అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే బుద్ధిజం ఎవాల్వ్ అవ్వడానికంటే ముందే మనకి జైనిజం ఎవాల్వ్ అయింది. ఈ జైనిజానికి సంబంధించిన థియరీలు మనకి వేదాలలో కూడా నిక్షిప్తమయ్యాయండి. ఇందులో వేదాలలో కూడా ఉన్నాయి ఇవన్నీ, ఓకే. కానీ అప్పుడు ఈ జైనిజం అనే పేరు లేదు. మరి ఏ పేరుతో ఉన్నాయంటే ఒకటి నిగ్రంథులు, ఒకటేంటి నిగ్రంథులు లేదా శ్రమణులు. ఏమనుంది? శ్రమణులు అనే పేరుతో అవి మనకి సెటిల్ అయిపోయి ఉన్నాయి. ఎందులో ఉన్నాయి? వేదాలలో ఆ పేరుతో నిక్షిప్తమైపోయి ఉన్నాయి. జీనులు లేదా జైనులు అనే పేరు లేదండి, నిగ్రంథులు లేదా శ్రమణులు అనే పేరుతో మాత్రమే అవి మనకి కనబడుతున్నాయి. తర్వాత కాలంలో మనకి బుద్ధులు అంటే మనకి గౌతమ బుద్ధుడు దాన్ని తీసుకురావడం జరిగింది. ఇది మనం మాట్లాడుకుంటున్న స్టోరీ. అయితే ఈ స్టోరీలో మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ద పాయింట్ ఈస్ తీర్థంకర. ఏంటి? తీర్థంకరుడు. ఇది గుర్తుపెట్టుకోండి, తీర్థంకరుడు. మరి తీర్థంకరుడు అంటే ఏంటి మాట్లాడుకుందాం. ఇంగ్లీష్లో ఏమంటామంటే మనం ఫాడ్ మేకర్ అంటాం. ఫాడ్ మేకర్
అంటే అర్థం ఏంటంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మీకు 2 రకాల ప్రపంచాలని డ్రా చేస్తున్నా. ఒక ప్రపంచం ఏంటంటే మనకి మెటీరియల్ వరల్డ్. సార్ ఇదేంటి సార్ మెటీరియల్ వరల్డ్ అంటే మనం బ్రతుకుతుంది అమ్మ నాన్న, మీకు బాబా సినిమాలు చెప్తాడు కదా, భార్య ఎవరు, కొమ్మ ఎవరు, కూతురు ఎవరు, అలా ఆ ఆ బంధాలని మనం మెటీరియల్ వరల్డ్ అంటున్నాం. ఇది కాకుండా మనకి స్పిరిచువల్ వరల్డ్ ఉంటుంది. ఓకేనా, స్పిరిచువల్ వరల్డ్ అంటే మరి అది ఎట్లుంటుందో నాకు తెలియదు, మరి నేను చూడలేదు. బట్ అంటారు కదా మనకి ఎన్లైట్మెంట్ చేస్తే జ్ఞానోదయం అయితే దేవుడు కనిపిస్తుందో, మరి అదేందో నాకు తెలియదు, అది మీకే తెలియాలి. ఈ రెండిటి మధ్య మిమ్మల్ని ఈ భవబంధాల నుంచి ఇక్కడికి నడిపించేవాడు ఆ బ్రిడ్జ్ మేకర్, ఆ బ్రిడ్జ్ బ్యారియర్, ఆ తీసుకెళ్లే త్రోవని అందించే వారధినే మనం ఏమంటున్నామంటే తీర్థాంకరుడు అనే పేరుతో ఇక్కడ మనం సంబోధిస్తున్నాం. ఇంకా తర్వాత మనం నిగ్రంథులు ఆర్ శ్రమణులు ఈ వర్డ్ని చూస్తామండి. ఓకేనా, నిగ్రంథులు ఆర్ శ్రమణులు. ఇదే విధంగా మనం జీనుడు అంటే శరీర అవయవాలని తన వశం చేసుకున్నవాడు, వాటి కంట్రోల్ని తెలిసినవాడు. ఇదే విధంగా మనం చూసుకుంటే కేవలి లేదా అరిహంత్. అరిహంత్ అంటే కైవల్యాన్ని పొందేవాడు, అంటే అన్నీ అయిపోయి చివరి దశలో మనం అరిహంత్ అంటే ఇక మోక్షానికి దగ్గర అవుతున్న వాడిగా మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. ఇలా తీర్థంకరుడు అనే ఈ స్పెక్ట్రంలో మనం మొత్తం జైనిజంలో 24 మంది తీర్థంకరుల గురించి మాట్లాడుకుంటాం. ఈ 24 మంది తీర్థంకరులలో 22 మంది తీర్థంకరుల గురించి చరిత్రలో సరిగా ఆధారాలు మనకు కనబడట్లేదు. మనకి కనబడుతున్న ముఖ్యమైన ఆధారాలు 23వ తీర్థంకరుడు, 24వ తీర్థంకరుడు. మరి 23వ తీర్థంకరుడు ఎవరంటే తన పేరే పార్శ్వనాథుడు. ఏం పేరండి? పార్శ్వనాథుడు. 24వ తీర్థంకరుడు ఎవరు సార్ అంటే తన పేరే వర్ధమాన మహావీరుడు. ఓకేనా, వర్ధమాన మహావీరుడు. ఈ వర్ధమాన మహావీరుడికి ఒక బిరుదు ఉంది. ద మాంక్ బికేమ్ అ లయన్ అమాంగ్ ద మాంక్స్. అంటే సిద్ధాంతులలోనే సింహము లాంటి వాడు అనే ఒక బిరుదు ఉంది. అంటే ఈ వర్ధమాన మహావీరుడిని మనం ఏ సింబల్తో కొలుస్తున్నాం సార్ అంటే లయంతో కొలుస్తున్నాం. మరి పార్శ్వనాథుని మనం ఏ సింబల్తో కొలుస్తున్నాం సార్ అంటే పాము అంటే స్నేక్తో మనం ఇతన్ని పోలుస్తున్నాం. అయితే ఈ కాంటెక్స్ట్లో మనకి మొట్టమొదటి తీర్థంకరుడు ఎవరు సార్? ఎవరంటే మనకి వృషభనాథుడు. ఎవరు? వృషభనాథుడు. ఇక్కడ మనకు అర్థమైంది వృషభము లేదా వృషభము అంటే మనకేంటి వృషభ రాశి అంటాం కదా. వృషభం అంటే అర్థం ఏంటంటే తను మనకి ఎద్దు అని ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఓకేనా, ఎవరు? ఎద్దుని మనం వృషభం అనే పేరుతో పిలుస్తున్నాం. అంటే మొట్టమొదటిగా మనకి వృషభనాథుడు, 23వ తీర్థంకరుడిగా మనకి పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడిగా మన కళ్ళ ముందు వర్ధమాన మహావీరుడు కనబడుతున్నాడు. అయితే ఈ కాంటెక్స్ట్లో ఈ పార్శ్వనాథుడు ఏం చేస్తాడంటే నిగ్రంథులు అనే ఒక మతాన్ని స్థాపిస్తాడండి. నిగ్రంథులు అనే మతాన్ని స్థాపిస్తే ఆ నిగ్రంథులు అనే మతంలో ఈ వర్ధమాన మహావీరుడు ఎప్పుడంటే మనకి సుమారుగా తన 31 జాయిన్ అయిపోతాడు. ఎందుకు సార్ ఆ ఇయర్లో జాయిన్ అయిపోయాడంటే తన తల్లిదండ్రులను తను కోల్పోతాడు. చూడండి, మీరే మీ తల్లిదండ్రులను కానీ మీ కూతులని, మీ కొడుకులని, మీ భార్యల్ని, మీ గర్ల్ ఫ్రెండ్ని ఇలా కోల్పోయినప్పుడు కొంతమంది ఈజీగా రికవర్ అవుతారు. కానీ కొంతమంది అదే డైలమాలో ఉండి 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 వాళ్ళు ప్రపంచక సుఖాలను మర్చిపోయి కొత్త ప్రపంచంలోకి ట్రావెల్ అయిపోతారు. అలా తిను ట్రావెల్ అయిపోయి సుమారుగా 12 ఏళ్ళు గాలికి తిరుగుతూ ఈ నిగ్రంథులో చేరి తను ఇలా జీనుడు అనే ఒక బిరుదుకి అంకితమయ్యాడు. ఆ జీనుడు కాస్త తర్వాత జైనుడిగా మన కళ్ళ ముందు కనబడింది. ఏమని కనబడింది? జైనుడు. ఇలా తిను మనకి జైన మతాన్ని తీసుకొచ్చిండు. ఇప్పుడు చెప్పండి, జైన మతాన్ని తీసుకొచ్చిన ప్రూఫ్ ఓన్ ఎవరు సార్ అంటే మీరు వర్ధమాన మహావీరుడు అనే పేరుని ఇక్కడ బోధించాల్సి ఉంటుంది. ఓకేనా? ఎస్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది బేస్మెంట్. ఇప్పుడు ఇక స్టార్ట్ చేద్దాం. మనం స్టార్ట్ చేస్తే అసలు బ్లూ ప్రింట్ ఏంటి? ఈ బ్లూ ప్రింట్కి ముందు మనం కొన్ని క్వశ్చన్స్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కాంటెక్స్ట్ నుంచి చెప్పడానికి నేను 1997లో వచ్చిన ఒక యూపీఎస్సీ క్వశ్చన్ని మీ కళ్ళ ముందుకు నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఒకసారి ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ చదవండి. మీరు ఈ క్వశ్చన్ చూస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి? ఇలా ఇండియా మ్యాప్ ఇచ్చేసి దీన్ని ఏ అని, దీనిని బి అని, దీనిని సి అని, దీనిని డి అని ఇలా మన కళ్ళ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ ఏంటంటే మరి ఏ ప్లేస్లో ఉన్నది ఏంటి, బి ప్లేస్లో ఉన్నది ఏంటి, సి ప్లేస్లో ఉన్నది ఏంటి, డి ప్లేస్లో ఉన్నది ఏంటి మనం మాట్లాడుకోవాలి. అబ్సల్యూట్లీ ఏ ప్లేస్లో మనకు కనబడుతున్న రాష్ట్రం ఏంటి? రాజస్థాన్. ఈ రాజస్థాన్లో మనకు కనబడుతున్న షోడశ మహాజనపదాల్లో వన్ ఆఫ్ ది మహాజనపదాస్, దాని పేరేంటంటే మత్స్య, లేదా దాన్ని మనం ఏమంటామంటే విరాట నగరం అంటున్నాం. ప్రస్తుతం మనం దీన్ని ఏమంటాం తెలుసా? రాజస్థాన్ రాజధాని తన పేరేంటి? జైపూర్ అనే పేరుతో
ఇప్పుడు మనం దీన్ని పిలుస్తున్నాం. ఓకే, మత్స్య అన్న, విరాట నగరం అన్న, జైపూర్ అన్న ఒకటేనండి. అయితే ఈ 4 ఆప్షన్లలో మనకి మొదటి ఆప్షన్ మత్స్య ఏదేది ఉంటుందో చూసుకోండి. ఇక్కడ చూడండి మనకి మత్స్య కనబడ్డదా, ఇక్కడ చూడండి మనకి మత్స్య కనబడ్డదా. ఎస్, మనకి ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. ఓన్లీ ఈ 2 ఆప్షన్స్లో మాత్రమే నాకు ఆన్సర్ ఉన్నది. గుర్తుపెట్టుకోండి, అంటే 50-50 ఛాన్స్ ఉంది ఇప్పుడు నాకు. ఓకే, నెక్స్ట్ మరి బి ప్లేస్లో ఏముండొచ్చు మనం చేసుకుందాం. ఓకే, ఈ బి ప్లేస్ని మనం గమనిస్తే ఇక్కడ మాహిష్మతి అనే రాజ్యం, దాన్ని నేను ఏమంటున్నా అంటే అవంతి అంటున్నా. దీని రాజధాని నాకు ఉజ్జయిని. ఏంటి? ఉజ్జయిని. రెండో రాజధాని నాకు మాహిష్మతిగా కనబడుతుంది. ఓకేనా, అందుకే మీకు ఆ మూవీ చూస్తే అవంతిక అనే పేరు తమన్నాకి పెట్టడం జరుగుతుంది. ఒకసారి చూడండి. యా, సెకండ్ ప్లేస్లో నాకు అవంతి కనబడ్డది. మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. ఓవర్, దట్స్ ఇట్. చూసుకోండి. ఇక తర్వాత మనం చూసుకుంటే వచ్చా, అంగ సెటిల్ అయిపోయిందా? యా, ఇక్కడ అయిపోయింది. ఇలా మీరు ఇలాంటి క్వశ్చన్స్ని ట్యాకిల్ చేయాలండి. ఇప్పుడు మనం బ్లూ ప్రింట్ చూద్దాం. అయితే జైనిజాన్ని మనం ఎన్ని కాంటెస్ట్లో కొట్టేద్దామంటే, అసలు జైనిజం రావడానికి గల కాజెస్ అంటే తెలుగులో మరి కారణాలు ఏమిటి, మరి జైనిజం ఇంట్రడక్షన్, మరి జైనిజం యొక్క పరిచయం ఏంటి. ఓకేనా, నెక్స్ట్ 23, 24 తీర్థంకరుడు మరియు వారి సింబల్స్, అలా గుర్తుల గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత ఎస్పెషల్గా అండ్ ఎక్స్క్లూజివ్గా రిషభనాథుడి గురించి, పార్శ్వనాథుడి గురించి, మహావీర వర్ధమాన మహావీరుడి గురించి మాట్లాడుకుందాం. ఇక తర్వాత గణధర్లు లేదా ధర్మదూతలు అంటే ఎవరు, మరి పూర్వములు అంటే ఏమిటి అన్నది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇక జైనిజం ఫీచర్స్, మరి జైనిజం యొక్క లక్షణాలు మనకి ఎలా ఉన్నాయి. ఎవరైతే వీడియో చూస్తున్నారో పెన్ను అండ్ పేపర్ 2 తీసుకొని వీటిని నోట్ చేసుకోండి. దీన్ని ఏంటంటే ఇంత పెద్ద టాపిక్ని సెగ్రిగేషన్ చేస్తూ మీ కళ్ళ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా. యా, నెక్స్ట్ చూసి ఇక్కడ జైనిజం ఎలా స్ప్లిట్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే దిగంబర జైనిజంగా, శ్వేతాంబర జైనిజంగా మనకి స్ప్లిట్ అంటే ఏంటి, మనకి విడిపోయింది, చీలిపోయింది. మరి అదేంటో మాట్లాడుకుందాం. నెక్స్ట్ యాపనీయ శాకము అంటే ఏంటిది, అదేవిధంగా శ్రావణ బెలగోళ యొక్క ఇంపార్టెంట్ ఏంటిది అదొకటి చూసుకుందాం. ఇక జైన పరిషత్లు అంటే జైన సంగీత్లు మనకి ఎన్ని జరిగినాయి అదొకటి మాట్లాడుకుందాం. తర్వాత జైన లిటరేచర్ అంటే జైనంలో ఉన్న సాహిత్యాలు, ఇందులో ఉన్న సాహిత్యం ఏంటి, మరి ఆ సాహిత్యంలో ఉన్న మనకి ఫేమస్ రచయితలు ఎవరు, దాంట్లో ఉన్నవాళ్ళు, ఇది మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ జైన స్కల్ప్చర్స్ అంటే జైనంలో ఉన్న కొన్ని కట్టడాలు కానీ వాస్తుశిలల గురించి కానీ మనం మాట్లాడుకుందాం. ఓకే, యా, ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ టాపిక్ వెళ్దాం. కారణాలు ఏంటి, నేను మీకు ముందే చెప్పా. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మనకి రిలీజియన్ ఇన్స్టెబిలిటీ ఆర్ అన్సర్టనిటీ వచ్చింది. దానికోసం సుమారుగా కొత్తగా 62 మత శాఖలు ఎస్టాబ్లిష్ అయినాయి. ఆ 62 మత శాఖల్లో ఇక్కడ మనం చూసుకుంటే సోక్రటీస్, కన్ఫ్యూషియస్, లావోజీ ఇనాగరేటెడ్ న్యూ స్పిరిచువల్ ట్రెండ్ ఇన్ గ్రీస్లో చూసుకుంటే మనకి కన్ఫ్యూషియస్, లావోజీ అట్లాంటి వాళ్ళు. తర్వాత అదే మనకి పశ్చిమ సివిలైజేషన్గా మన కళ్ళ ముందుకు వచ్చింది. ఇక తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ఏంటి మనకి ఆ వైల్ అండ్ న్యూ ఫిలాసఫికల్ ట్రెండ్స్ వర్ పాయింటెడ్ ఇన్ చైనాలో మనం చూసుకుంటే కన్ఫ్యూషియస్, లావోస్ కానీ, సోక్రటీస్ చూసుకుంటే గ్రీస్లో కానీ, ఐజయ్యా ఇతను ఈజిప్ట్లో కానీ, జొరాస్టస్ ఇతను చూసుకుంటే మనకి పర్షియా. ఓకేనా, ఈ పర్షియా సుమారుగా మనకి ఇరాన్ నుంచి. ఇక్కడ చూసుకోండి మీరు, మనకి ఏం చేంజెస్ వచ్చాయంటే గ్రీస్లో ఎవరు వచ్చిండు, మనకి సోక్రటీస్ వచ్చిండు. గ్రీస్లో సోక్రటీస్ వచ్చిండు. ఇదే మీరు చైనాలో గమనించారు అనుకోండి, ఇక్కడ మీకు ఎవరు వచ్చారంటే లావోజీ, అదేవిధంగా మీకు కన్ఫ్యూషియస్ వీళ్ళు కొత్త మతాలు తీసుకొచ్చారు. ఇదే విధంగా మీరు పర్షియా ఆర్ దీన్నే మనం ఇరాన్ అంటాం. ఇక్కడ చూసుకుంటే మీకు జొరాస్టస్ దీన్నే మనకి జెండ్ అవెస్తా అనే పుస్తకాన్ని తీసుకొచ్చిండు. ఇక మీరు ఈజిప్ట్ చూసుకుంటే ఏసయ్య కాదండి, ఐజయ్యా దీన్ని తీసుకొచ్చిండు. ఓకేనా, ఇలా మనకు వచ్చింది. ఇది మన భారతదేశంలో చూసుకుంటే ఇటు వర్ధమాన మహావీరుడు, ఇటు గౌతమ బుద్ధుడు, ఈ ఇద్దరు మనకు కనబడతారని ఇక్కడ మనం చెప్తున్నాం. ఎందుకు బ్రాహ్మణికల్ డామినెన్స్ కానీ, యజ్ఞ యాగాది కృతువులు కానీ, వర్ణ వ్యవస్థ కానీ, కుల వ్యవస్థ కానీ వీటన్నిటిని నిర్మించడానికి వచ్చింది. ఇది కాసెస్. ఓకేనా, మరి జైనిజం, ఇక్కడ మనం జైనిజం చూసుకుంటే ముందస్తుగా ఈ జైనిజాన్ని నిగ్రంథులు లేదా శ్రమణులు పిలిచేవాళ్ళు. కోర్స్ ఈ నిగ్రంథులు, ఈ శ్రమణులు, ఈ ఇద్దరు కూడా మనకి మహాజనపదాస్లో ఒక క్లాన్ అంటే ఒక తెగ ఉంది. ఆ తెగ పేరు మనం లిచ్చవి తెగ అంటాం. ఈ లిచ్చవి తెగ వాళ్ళు గణతంత్ర మహాజనపదాలుగా మన కళ్ళ ముందు కనబడతారు.
ఈ లిచ్చవి తెగ వాళ్ళు కూడా ఈ శ్రమణులని లేదా నిగ్రంథుల్ని ఒక మతముగా గుర్తించిన వారుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? ఈ లిచ్చవి సామ్రాజ్యానికి చెందిన చెల్లన అనే ఆవిడని బింబిసారుడు పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరికి సంతానంగా మనకి అజాత శత్రువు పుట్టడం జరుగుతుంది. ఓకే, దాని కూడా ఇక్కడ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్యాక్ట్ షీట్ ఇస్తా. ఫ్యాక్ట్ షీట్ అంటే ఇప్పుడు ఈ టాపిక్ నేర్చుకునే ముందు ఈ పాయింట్స్ మీకు గుర్తుండాలండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను జైనము అని ఒక థియరీ రాస్తున్నా. జైనము, నేను నిగ్రంథులు లేదు శ్రమణులు అని చెప్పట్లేదు. ఈ జైనమును స్టార్ట్ చేసిన ఎవరంటే వర్ధమాన మహావీరుడు. ఈ వర్ధమాన మహావీరుడు ఆ లిచ్చవి అనే ఒక మహాజనప అని చెప్పా కదా, ఆ లిచ్చవికి చెందిన చాలా తెగలు ఉంటాయి. ఆ తెగలలో ఇతను జ్ఞాత్రిక అనే తెగకు చెందినవాడు. ఏ తెగకి? జ్ఞాత్రిక. ఇక్కడ మీరు చూడండి, ఇతను జ్ఞాత్రిక అనే తెగకు చెందినవాడు. జ్ఞాత్రిక క్లాన్కి ఈయన చెందినవాడు. ఓకేనా? ఇదే మీరు మన గౌతమ బుద్ధుని చూసుకుంటే తను శాక్య తెగకు చెందినవాడు. ఓకే, బాగుంది. మరి వీళ్ళ మమ్మీ డాడీ ఎవరు? మమ్మీ వచ్చేసి మనకి త్రిశాల, డాడీ వచ్చేసి మనకి సిద్ధార్థ. ఓకేనా? మరి ఇతని వైఫ్ ఎవరు? మనకి యశోద. ఇతని డాటర్ మనకి ప్రియ ఆర్ ప్రియదర్శిని ఆర్ అనోజ్ఞ అని కూడా మనం పిలవచ్చు. మరి ఈయన ఎప్పుడు పుట్టిన మనకి 540 BC, క్రీస్తు పూర్వం 540లో పుట్టడం జరిగింది. మరి ఏ సంవత్సరంలో? అసిటిజం చూడండి, అసిటిజం అంటే సన్యాసం. ఇప్పుడు మీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఒకాబులరీస్ అంటే ఇంగ్లీష్ మనకి 20 నుంచి 25 మార్కులు ఉంటాయి కదా, ఆ ఒకాబులరీలో దీన్ని అడగడం జరిగింది. అసెటిజం అంటే ఏమిటి? సన్యసించడం. ఏ సంవత్సరంలో సన్యాసం తీసుకుంటే 30 yearsలో. ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయం ఎప్పుడైంది? 42 ఏళ్ల వయసులో. డిసీజ్ అంటే రోగం కాదు, డిసీజ్ అంటే మరణం. ఇది కూడా మీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఒకాబులరీ కాంటెక్స్ట్లో అడిగిన క్వశ్చన్. ఒకాబులరీలో యాంటనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్లో అడిగిన క్వశ్చన్. ఎప్పుడు చనిపోయిండు? మనకి 468. ఇక్కడ చూడండి, డిసీజ్డ్ అంటే మరణం. ఇదే విధంగా డెమైజ్ అన్నా కూడా మనకి మరణం, ఎక్స్పైర్ అన్నా కూడా మరణం, డెత్ అన్నా కూడా మరణం. కానీ మనకి ఇది డిసీజ్ అంటే అర్థం ఏంటిది? రోగములు. డిసీజ్ అంటే మనకి రోగాలు. మరి డిసీజ్డ్ అంటే ఏంటి? మరణాలు. గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్లేస్ ఆఫ్ డెత్ ఎక్కడ చనిపోయింది? మనకి పావాపురి అంటే మనకి షోడశ మహాజనపదంలో మల్లా అని ఒక మహాజనపదం ఉంది, దాని క్యాపిటలే మనం ఈ పావాపురిగా చూడొచ్చు. మరి ఇతని డిసిపుల్ అంటే ఇతని స్టూడెంట్స్ ఎవరు? ఆ స్టూడెంట్స్లో చూసుకుంటే మనకి వాళ్ళందరూ మన ఘనాధరులు లేదా ధర్మదూతలు అంటున్నాం. ఓకేనా? ఘనాధరులు, ధర్మదూతలు అంటున్నాం. మరి ఇతను ఫస్ట్ స్టూడెంట్ ఎవరంటే మనకి జామాలి. ఈ జామాలి ఎవరంటే తన స్వయాన తన అల్లుడు అంటే ఈ ప్రియదర్శిని లేదా అనోజ్ఞ అంటే తన కూతురు కదా, ఆ కూతురుని పెళ్లి చేసుకున్న వాడు జామాలి. ఆ జామాలి తనకి మొదటి డిసిపుల్గా కనబడుతున్నాడు. ఓకేనా? నెక్స్ట్ ఎస్టాబ్లిష్ జైన కమ్యూనిటీ స్టార్ట్ చేసిన వాడు. మొత్తం జైన గురువు చూసుకుంటే 24 మంది తీర్థంకర్లు ఉంటారు. స్టాండర్డ్ టెక్స్ట్ ఆఫ్ ద జైనిజం మొత్తం మన టెక్స్ట్ చూసుకుంటే మనకి 12 అంగములు కలవు. ఎలా అంటే హిందూయిజానికి భగవద్గీత, క్రిస్టియన్కి బైబిల్, ఇస్లాంకి ఖురాన్ ఎలాగో వీళ్ళకి అంగములు ఉంటాయి. ఈ అంగముల మీద రాసిన కొన్ని కామెంటరీస్నే మనం ఇక్కడ నిరుక్తులు అంటాం. చూడండి, అంగాల మీద రాసిన కొన్ని కామెంటరీస్నే మనం ఏమంటున్నామంటే నిరుక్తులు లేదా పూర్వములు అనే పదంతో మనం ఇక్కడ పిలుస్తున్నాం. మరి ఈ పూర్వములు, అంగములు, నిరుక్తులు ఏ భాషలో రచించబడ్డాయి? ఇది కూడా ఒక క్వశ్చనే. ఏ భాషలో అంటే అర్ధమాగటి. ఏ భాష? అర్ధమాగటి లేదా ప్రాకృతం. కన్ఫ్యూజ్ అవ్వకండి మిత్రమా, అర్ధమాగటి లేదా ప్రాకృతం ఈ 2 భాషలు రచించబడ్డాయి. మరి ఇదే మీరు బుద్ధిజాన్ని చూసుకుంటే అది మీకు ఎందులో రచించబడ్డదంటే పాలి అనే భాషలో రచించబడ్డది. గుర్తుపెట్టుకోండి, అది పాలి అనే భాషలో, ఇవి అర్ధమాగటి అనే ప్రాకృతంలో రచించబడ్డాయి. తర్వాత మనం చూసుకుంటే జైన సెంటర్స్ అంటే జైనిజానికి కేంద్రాలుగా ఉన్న కొన్ని సెంటర్స్ మనం చూసుకుంటే మొదటగా మనకు కనబడుతుంది అంటే కర్ణాటకలో హసన్ అనే డిస్ట్రిక్ట్లో మనకి వింధ్యాగిరి అనే మౌంటైన్స్లో శ్రావణ బెలగోళ అనే ప్రాంతం కనబడుతుంది. అదే మీరు ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే మధుర. ఓకేనా? మధుర శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి రేపల్లా సంథింగ్ ఉంటారు కదా, ఆ మధుర. ఓకేనా? మరి జైనిజం ప్రోపగండా లాంగ్వేజ్ ఏంటంటే మన ప్రాకృతం. ఇదేనండి, ఈ ప్రాకృతం చూడొచ్చు. ఇది బేసిక్ పాయింట్స్. మీరు జైనిజం నేర్చుకోవాలనుకుంటే
ఇక్కడున్న ఈ ఫ్యాక్ట్ షీట్ మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? ఇతను ఎప్పుడు పుట్టిండు? 5 ఫట్లలో పుట్టిండు. ఎక్కడ చనిపోయిండు? పావుపూర్లో చనిపోయిండు. ఎప్పుడు చనిపోయిండు? మనం 460లో చనిపోయిండు. ఏ సంవత్సరంలో సన్యాసం తీసుకున్నాడు? మన 30 ఇయర్స్లో. ఎప్పుడు జ్ఞానోదయం అయింది? 40 ఇయర్స్లో. తల్లిదండ్రులు ఎవరు మనకి? త్రిశాల సిద్ధార్థులు. మన భార్య ఎవరు మనకి? యశోద. కూతురు ఎవరు? అనౌజ్ఞ లేదా ప్రియదర్శిని. మరి అల్లుడు ఎవరు మనకి? జామాలి. ఓకేనా? మరి ఈ బుద్ధునికి సంబంధించిన కొన్ని టెక్స్ట్ ఏంటి మనం అంటే అంగాలు అంటాం. అంగాల మీద రాసిన కామెంటరీస్ని మనం ఏమంటామంటే సంకలనాలు. ఏమంటామంటే నిరుక్తులు లేదా పూర్వం అంటాం. ఏ భాషలో రచించినవి? మనకి అర్థం ఆగట లేదా ప్రాకృతంలో రచించబడ్డాయి. ఇవన్నీ కూడా మనకి బేసిక్ పాయింట్స్. ఇవన్నీ గుర్తుండాలి. ఓకేనా? ఎస్. ఇక్కడ చూడండి, మీకు లయన్ కనబడుతుందా? సింహం కనబడుతుందా? సింహం అనేది కనబడుతుందంటే అక్కడ మీకు కూర్చున్నది వర్ధమాన మహావీరుడు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్. మరి తీర్థాంకరులు. ఇక్కడ కొన్ని టర్మ్ల నుంచి చాలా ఇంపార్టెంట్. మరి తీర్థాంకరులు ఎవరు? తీర్థాంకరులు అంటే చూడండి, వాళ్ళొక బ్రిడ్జ్లు. మనకి ఈ ప్రపంచం నుంచి స్పిరిచువల్ ప్రపంచం తీసుకెళ్ళే బ్రిడ్జ్. తీర్థాంకర మీన్స్ a builder of the bridge or the ford maker. ఓకే, క్లియర్ కదా? అంటే బిల్డర్ ఆఫ్ ద బ్రిడ్జ్. మనని ప్రాపంచిక సుఖాల నుంచి వేరే ప్రపంచానికి స్పిరిచువల్ వాళ్ళకి తీసుకెళ్ళేవాడిని మనం ఇక్కడ తీర్థాంకరులు అంటున్నాం. అందరూ తీర్థాంకరులు కూడా మనకి క్షత్రియులే. మేజర్గా వర్ధమాన మహావీరుడు జ్ఞాత్రిక అన్న తెగకు సంబంధించినవాడు. ఓకే, మరి 22 తీర్థాంకరుల గురించి సరైన ఆధారాలు లేవు. మరి మన కళ్ళ ముందు ఉన్నది ఏంటంటే 23 తీర్థాంకరులు అండ్ 24 తీర్థాంకరులు. వీళ్ళ గురించి మనకి ఆధారాలు కనబడుతున్నాయి. ఓకే, ఋగ్వేదంలో కూడా వీళ్ళ గురించి మాట్లాడింది. ఆ ఋగ్వేదంలో మాట్లాడబడ్డ ఆ తీర్థంకరుడు ఎవరంటే రిషభనాథుడు. ఎవరిక్కడ? రిషభనాథుడు అండ్ అరిష్టనేమి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరి గురించి? అందులో మనకి ఎందులో? ఋగ్వేదంలో ఎవరి గురించి మాట్లాడబడ్డాయి అంటే మొదటి తీర్థంకరుడైన రిషభనాథుడి గురించి. ఓకేనా? రిషభనాథుడి గురించి. ఇదే విధంగా మనం చూసుకుంటే 22 తీర్థాంకరుడు, 23 కాదు, 23 మనకి పార్శ్వనాథుడు, 24 వర్ధమాన మహావీరుడు, 22 మనకి చూసుకుంటే నేమినాథుడు. ఎవరు? నేమినాథుడు. ఈ నేమినాథుడు గల ఇంకొక పేరు ఏంటంటే అరిష్టనేమి. ఏం పేరు? అరిష్టనేమి. ఈ అరిష్టనేమిని వీళ్ళు ఏమని చూస్తారంటే ఇతను భగవాన్ శ్రీకృష్ణుడి యొక్క భగవాన్ శ్రీకృష్ణుడి యొక్క రీఇన్కార్నేషన్, అంటే అవతారంగా వీళ్ళు పూజిస్తారు. అందుకే రిషభనాథుడికి సింబల్ ఎవరు? ఎద్దు. మరి ఈ అరిష్టనేమి అండ్ నేమినాథుడి సింబల్ ఏంటి? కోంచు. అంటే ఏంటి? మనకి శంఖాన్ని ఇతనికి సింబల్గా మనం చూస్తాం. ఓకేనా? ఎస్. వీళ్ళు చూడండి, ఇక్కడ ఈ జైనిజం కుల వ్యవస్థని మాట్లాడకపోయినా వర్ణ వ్యవస్థని ఇది సపోర్ట్ చేసింది. గుర్తుపెట్టుకోండి. వర్ణ వ్యవస్థని సపోర్ట్ చేసింది, కానీ కుల వ్యవస్థని డిడంట్ సపోర్ట్. మరి మీరు తీర్థంకరులకు వెళ్ళాలంటే మీకు ఉండాల్సిన కొన్ని క్వాలిఫికేషన్స్ ఏంటంటే మొదటగా మీరు సేజ్ అండ్ టీచర్, ఆచార్య, తర్వాత అరిహంత్ అంటే అబౌట్ టు నిర్యాణం, అంటే ఇక మరణానికి దగ్గర అవుతున్న వారని అర్థం. అవి ఉంటాయండి, అవి మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ చూడండి, ఇలా మీకు వీళ్ళందరూ కనబడతారు. ఓకేనా? ఇక్కడ చూడండి, వీళ్ళందరూ తీర్థంకరులు. ఇక్కడ మనకి చూడండి ఎద్దు సింబల్ కానీ, అదేవిధంగా ఇగో పాము సింబల్ కానీ, ఇగో సింహం సింబల్ కానీ, ఇగో ఇక్కడ మనకి శంఖం సింబల్ కానీ, ఇగో బ్లూ లోడ్ సింబల్ కానీ, ఇలా మొత్తంగా మనకు కనబడతారు వీళ్ళు తీర్థంకరులు. ఓకేనా? ఎస్. అయితే ఇప్పుడు మనం చూద్దాం. మరి ఇందులో అన్ని సింబల్స్ అవసరం లేదు, ముఖ్యమైన సింబల్స్. ఇది మీకు రేపు పొద్దున మీ పోలీస్ ఎగ్జామ్స్లో లేదా మీ గ్రూప్స్లో అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా. మరి ఎవరు సార్ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే చూడండి, మనకి మొదటి తీర్థంకరుడు తన పేరేంటి? రిషభనాథుడు లేదా ఆదినాథ అంటే మొదటి నాథుడు. ఆ ఎవరి సింబల్ మనకి? ఎద్దు. ఇతని సింబల్ కనబడుతుంది. మరి శీతలనాథుడు సింబల్ ఎవరంటే కల్పట్రీ, అదొక చెట్టు అన్నట్లుగా. మరి ఇక్కడ నేమినాథ కాదు, నామినాథ అంటే ఇతని కంటే ముందున్న 21 తీర్థంకరుడు ఎవరంటే మనకి నామినాథ. ఇతని సింబల్ ఏంటంటే నీలి కమలము. ఓకేనా? నీలి కమలము. అదేవిధంగా మనం చూసుకుంటే అరిష్టనేమి లేదా నేమినాథుడు, ఇతను శ్రీకృష్ణుడి మరొక ఇన్కార్నేషన్ చూసుకుంటే ఇక్కడ సింబల్ ఏంటంటే మనకి సీషెల్ లేదా మనం కోంచు అంటే శంఖము అనే దానితో మనం చూడొచ్చు. తర్వాత పార్శ్వనాథ సింబల్ అంటే మనకి పాము, స్నేక్. మహావీర సింబల్ అంటే మనకి లయన్. ఓకేనా? ఇక్కడ మీకు ఒక రెండు ఫొటోస్ కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ మొత్తానికి నేకుడుగా, అంటే ఎలాంటి వస్త్రాలు ధరించకుండా ఉన్న ఒక విగ్రహం, ఒక మోనోలిథిక్ విగ్రహం కనబడుతుంది. ఇక్కడ ఒక అతను చాలా దారుణంగా మరణించినట్లుగా మన కళ్ళ ముందు కనబడుతుంది. వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? డిస్కస్ చేద్దాం ఇప్పుడు. నెక్స్ట్, ఇవన్నీ సింబల్స్ అండి, వాళ్ళకి సంబంధించిన సింబల్స్ ఇవి. చూడండి, ఇగో వర్ధమాన మహావీరుడు మనకి సింహం కనబడుతున్నాడు, పార్శ్వనాథుడు మనకి పాముగా కనబడుతున్నాడు. అదేవిధంగా అరిష్టనేమి లేదా నేమినాథుడు మనకి కోంచు సంఘం కనబడుతున్నాడు. నామినాథుడు మనకి బ్లూ లోడ్స్ కనబడుతున్నాడు. రిషభనాథుడు ఎద్దు కనబడుతున్నాడు. మరి పదో వ్యక్తి ఎవరు మనకి? మనం చూసుకుంటే
శీతలనాథుడు చూడండి 1 2 3 4 8 9 10. శీతలనాథుడు మనకి కల్పట్రీ కనబడు చూడండి ఇక్కడ 1 రిషభనాథుడు బుల్లు. ఓకేనా, పదవి వ్యక్తి మనకి శీతలనాథుడు. ఇగో మనం చూసుకుంటే ఇతను మనకి స్వస్తిక్ సింబల్ కూడా కనబడుతున్నాడు. ఎస్, శీతలనాథుడు మనకి స్వస్తిక్ సింబల్, లేదా ఇతను మనం కల్ప వృక్షం అని పిలుస్తున్నాం. ఓకే, కల్పవృక్షం. ఇదే మనం చూసుకుంటే 21 నామినాథుడు బ్లూ లెటర్స్ నీలి కమలం కనబడుతున్నాడు. ఇదే విధంగా మనం చూసుకుంటే నేమినాథ ఆర్ అరిష్టనేమి మనకి కోంచు అంటే శంఖం కనబడుతున్నాడు. పార్శ్వనాథుడు మనకి పాము సర్పెంట్ పాము. నెక్స్ట్ మహావీరుడు వర్ధమాన మహావీరుడు మనకి లయనం కనబడుతున్నాడు. ఓకేనా, ఇవి కాస్త ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఓకేనా, ఇవి మనకి కాస్త ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ కాస్త ఇందులో మొదటి తీర్థంకరుడైన రిషభనాథుడు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ రిషభనాథుడు గురించి మనం చూసుకుంటే వేదాలలో అది కూడా ఋగ్వేదంలో రచించబడ్డది. ఏమని రచించబడ్డదంటే ఇతనికి సంతానం ముగ్గురంట. ఆ ముగ్గురిట్లో మనం చూసుకుంటే ఫస్ట్ పర్సన్ భరతుడు, నెక్స్ట్ పర్సన్ బాహుబలి లేదా గోమటేశ్వరుడు, ఇక మూడో వ్యక్తి ఆవిడ ఆడపిల్ల బ్రాహ్మి అని మనకు కనబడుతుంది. ఇక భరతుడు పరిపాలించింది కాబట్టి దేశానికి భారతదేశం అని పేరుస్తుంది ఒక నానుడి జైనిజంలో కూడా మనకు ఉంది. ఇక సెకండ్ కొడుకు అతనే గోమటేశ్వరుడు లేదా బాహుబలి. ఇతనికి సంబంధించిన ఒక విగ్రహం మనకి శ్రావణ బెలగోలలో అప్రాక్సిమేట్లీ మనకి ఆ 9th సెంచరీ ఈ టైంలో చూసుకుంటే మనకి వెస్టర్న్ గాంగ రాజులలో ప్రధానమంత్రిగా చాముండరాయ అనే ఒక ప్రధానమంత్రి ఆ విగ్రహాన్ని కట్టించడాన్ని మనకు ఒక స్టోరీ చెప్తుంది. ఇక్కడ చూడండి, ఇదే మనం చూస్తున్నా ఏంటి మన గోమటేశ్వరుడు లేదా బాహుబలి యొక్క విగ్రహం. ఓకేనా, ఇది బాహుబలి యొక్క విగ్రహంగా మనం ఇక్కడ అజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకి బాహుబలి విగ్రహంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ఇది మనకి ఎక్కడ కనబడుతుందంటే శ్రావణ బెలగోల. ఏ ఊరు? శ్రావణ బెలగోల అనే ఊర్లో కనబడుతుంది. దీన్ని ఎవరు కట్టించారంటే చాముండరాయ. ఎవరు? చాముండరాయ. దేనికి? పశ్చిమ గాంగ వంశస్థుడు. ఎవరు? మనకి ప్రైమ్ మినిస్టర్ చాముండరాయ దీన్ని కట్టించిండు. సుమారుగా 57 మీటర్ మనకు కనబడుతున్న స్టాండింగ్ మోనోలిథిక్ ఐడల్గా మనం దీన్ని చూసుకోవచ్చు. ఓకేనా, అలా గోమటేశ్వరుడు కనబడుతున్నాడు, భరతుడు కనబడుతున్నాడు. ఇక తర్వాత మనకి బ్రాహ్మి. ఈ బ్రాహ్మి చరిత్రలో మనం మాట్లాడుకుంటున్నాం. బ్రాహ్మి అనే స్క్రిప్ట్ తీసుకొచ్చింది ఈవిడని ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా, ఇక తర్వాత తీర్థంకరుడు మనకి పార్శ్వనాథుడు. మన బ్లూ ప్రింట్ ప్రకారంగా వస్తున్నాం. ఇప్పుడు మన బ్లూ ప్రింట్లో చూసుకుంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూ ప్రింట్ కాజ్ ఏంటి? జైనిజం ఇంట్రడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ 23వ తీర్థంకరుడు, 24వ తీర్థంకరుడు, రిషభనాథుడు, పార్శ్వనాథుడు, మహావీరుడు. ఇలా మనం ఈ బ్లూ ప్రింట్ ఆధారంగానే ఈ క్లాస్ మొత్తం కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా, తర్వాత పార్శ్వనాథులు లేదా మనం పరాస్ అంటున్నాం. ఇతను మనకి సుమారుగా ఆ 8th సెంచరీ అంటే ఇప్పుడు మన 6th సెంచరీ కాదండి, దానికంటే ముందు 8వ సెంచరీలో ఇతను పుట్టిండంట. చూసుకుంటే హిస్టరీ మనకి ఏం చెప్తుందంటే హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ది జైనిజం. కానీ జైనిజం అనే పేరు పెట్టలేదు. జైనిజానికి ఇతను మూలకారకుడు, కానీ జైనిజం అనే పేరు పెట్టింది వర్ధమాన మహావీరుడు. మరి ఇతను ఒక ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. మరి ఇక్ష్వాకు వంశం అంటే మనం చూడొచ్చు, ఇక్ష్వాకులు అనే టాపిక్ మనకి తెలంగాణ హిస్టరీలో కనబడుతుంది. మీరు ఆదిపురుష్ మూవీ చూస్తే ఇక్ష్వాకు వంశానికి చెందిన వాడిని రాముడిని నేను బాణం సంధిస్తున్నా అని ఒక మాట అంటాడు. రాముడు కూడా ఇక్ష్వాకు వంశానికి వీళ్ళందరూ ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు కదా మనకు తెలియదు. కానీ చరిత్రలో కూడా ఇక్ష్వాకు వంశం అని చెప్పుకుంటే అర్థం ఏంటంటే మేము అంటే గొప్పతనాన్ని కూడా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూడండి, నేను రెబల్ స్టార్ ఫ్యాన్ని, నేను మెగాస్టార్ ఫ్యాన్ని అంటే ఫ్యాన్ కాకపోయినా అయితే గొప్పలు చెప్పుకుంటాడు. అట్లా ఇదొక కాస్ కూడా ఇక్కడ ఉందా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే చాలామంది మనకి ఇక్ష్వాకు వంశం చెప్పుకుంటారు. ఓకేనా, ఎస్. ఇంకా ఇతని ఫాదర్ చూసుకుంటే ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు. మేజర్గా ఇతను పార్శ్వనాథుడు వచ్చిండు. ఈ పార్శ్వనాథుడికి ఒక బిరుదు ఉంది. ఆ బిరుదు ఏంటంటే మనకి పురుషధనీయ అంటే ఏంటంటే ప్రజల చేత ప్రేమించబడ్డవాడా అని మనకు అర్థం. ఓకేనా, ఇతను పార్శ్వనాథుడు. ఈ పార్శ్వనాథుడు మనం పాముతో మనం చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఇది మనకి వరంగల్లో పద్మాక్షి అమ్మ అని ఒక టెంపుల్ ఉంటుంది. ఇది ఎక్కడంటే మనకి హన్మకొండ బస్ స్టాండ్ అవతల కనబడుతుంది. ఇది నేనే వెళ్ళి ఫోటో తీయడం జరిగింది. నాకు ఇతను ఎలా పార్శ్వనాథుడు తెలిసినట్టే ఇతని మీద మనకు పాము సింబల్ కనబడుతుంది కదా, ఇగో పాము సింబల్. అంటే చూడండి, అక్కడెక్కడో స్టార్ట్ అయిన ఈ జైనిజం మన దగ్గర కూడా ఇంత బాగా స్ప్రెడ్ అవుతుంది అని ఇక్కడ మనం చూడొచ్చు. ఓకేనా, సో ఇది దేశం మొత్తం కూడా స్ప్రెడ్ అయిందండి ఈ జైనిజం. మరి ఇది ఎలా డిబాక్లు అయిందని మన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, అయితే ఇతని గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇతను జైనిజం అని దాన్ని తీసుకురావాలి. దేని తీసుకొచ్చిందంటే నిగ్రంథులు. ఏం తీసుకొచ్చిండు? నిగ్రంథులు అని ఒక మతాన్ని తీసుకొచ్చిండు. ఓకేనా, ఇతను తీసుకొచ్చిన మతం పేరేంటి? నిగ్రంథ మతం తీసుకొచ్చిండు. ఓకే, మరి నిగ్రంథుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రాపంచిక సుఖాలని వదిలేసిన వాడిని అర్థం. రెనౌన్స్డ్ వరల్డ్లీ ప్లెజర్స్, ప్రాపంచిక సుఖాలని వదిలేసిన వాడు నిగ్రంథుడు అంటారు. ఓకే, మరి ఈ నిగ్రంథుడు అవ్వాలంటే మనకు ఒక 4 డాక్టర్స్ ఉన్నాయి.
ఆ 4 డాక్ట్రిన్స్లో మొట్టమొదటిది నాన్ వైలెన్స్, అహింస. తర్వాత అపరిగృహ, దొంగతనాలు చేయొద్దు. ఆ తర్వాత అన్ట్రూత్, అబద్ధాలు ఆడొద్దు. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మీరు అహింస కానీ, అబద్ధాలు ఆడొద్దు కానీ, ఆస్తుల్ని కలిగి ఉండొద్దు కానీ, అపరిగృహ, దొంగతనాలు చేయొద్దని ఇక్కడ చెప్పిండు. ఓకేనా, ఇలా నిగ్రంథ మతం తీసుకొచ్చిండు. ఈ నిగ్రంథ మతంలో మనకి జాయిన్ అయిన పర్సనే వర్తమాన మహావీరుడు. ఓకేనా, వర్తమాన మహావీరుడు ఈ నిగ్రంథ మతంలో జాయిన్ అయ్యి తిని సెపరేట్గా దీన్ని జైన మతంగా తీసుకొచ్చి ఈ 4 డాక్టర్స్కి తను యాడ్ చేసింది ఏం తెలుసా, బ్రహ్మచర్యాన్ని ఇక్కడ యాడ్ చేసిండు. బ్రహ్మచర్యాన్ని తెలుగులో ఇంగ్లీష్లో ఏమంటే మనం బ్యాచులర్ అంటాం. అదే బ్యాచులర్ చూడండి, ఈ బ్రహ్మచర్యాన్ని మనం ఇక్కడ బ్యాచులర్ అంటున్నాం. బ్యాచులర్ అనే వర్డ్ మేల్కి, మరి ఫీమేల్కి ఎలాంటి వర్డ్ వాడాలి? ఇది లాస్ట్ టైం మీ పీసీలో అంటే కానిస్టేబుల్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే స్పిన్స్టర్ అంటాం. ఓకేనా, లేడీస్ కూడా బ్రహ్మచర్యం ఫాలో అయితే మనం స్పిన్స్టర్ అనే వర్డ్ని ఇక్కడ ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మరే వర్ధమాన మహావీరుడు గురించి చూద్దాం. ఇప్పుడు చూడండి, 24 తీర్థంకరులు అయిపోయింది, ఋషభనాథుడు అయిపోయింది, పార్శ్వనాథుడు అయిపోయింది. ఇప్పుడు వర్ధమాన మహావీరుడు గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక వర్ధమాన మహావీరుడు గురించి నేను మాట్లాడినప్పుడు ఇతని గురించి మనం చూస్తే మనకి ఈ వర్ధమాన మహావీరుడే కాకుండా ఈ మిగతా వాళ్ళు మనకి వేదాలలో అశోకుడు ఒక శిలాశాసనంలో కనబడుతుంది. ఇంకా మీకు అశోకుడు అంటే ఎవరు కూడా తెలియదు. నెక్స్ట్ మౌర్యాన్ చాప్టర్లో వస్తుంది మనకి. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద మీరు కామెంట్ చేస్తే నేను దాని గురించి చెప్పడానికి రెడీగా ఉన్నాం. నెక్స్ట్ మరి వర్ధమాన మహావీరుడి గురించి చూసుకుంటే ఇతను 6వ శతాబ్దానికి చెందినవాడు కనబడుతున్నాడు. ఎప్పుడు మనకి 540 బీసీలో ఇతను పుట్టాడు. ఓకేనా, 540 బీసీలో తిని పుట్టిండు. సరే, ఇతనికి ఉన్న కొన్ని బిరుదులు మనం చూద్దాం. ఆ బిరుదులలో మొదటిది కేవలి, అంటే అత్యున్నతమైన వాడ అని అర్థం కేవలి అంటే. తర్వాత జీనా అంటే కంప్లీట్గా ఈ ఆర్గాన్స్ అన్ని సెన్సెస్ మనకి కన్ను, ముక్కు, అంటే తిండి మీద కంట్రోల్ ఉన్నాడు, వాసన మీద కంట్రోల్ ఉన్నాడు, దృష్టి మీద కంట్రోల్ ఉన్నాడు, స్కిన్ మీద కంట్రోల్ ఉన్నాడు. అంటే అర్థమైందా? తిండి మీద కంట్రోల్ అంటే చూడండి, జైనిజం ఏం చెప్తుంది తెలుసా? తిండి రోజుకు ఒకటే పూట ఇంత తినమని చెప్తుంది. అర్థమైందా? వాసన అంటే మంచి బిర్యానీ వాసన వచ్చిన కూడా తను టెంప్ట్ కాడు. కళ్ళు, అందమైన యువతి నిలబడ్డ కూడా తను టెంప్ట్ కాడు. స్కిన్ను ఎవరు ముట్టుకున్నా కూడా తను టెంప్ట్ కాడు. అర్థమైందా? జీనా అంటే అర్థమైందా? జైన్ అంటే అర్థమైందా? అన్ని అవయవాల మీద, అన్ని హార్మోన్ల మీద కట్టుదిట్టమైన ప్రొటెక్షన్, కంట్రోలబిలిటీ కలిగి ఉన్న వాడిని జీనా అంటున్నాం. జితేంద్ర అన్న కూడా అదే మనకి. అరిహంత్ అంటే సాల్వేషన్. చూడండి, సాల్వేషన్ అంటే అర్థం తెలుసా మీకు? మోక్షం అంటే ఏంటంటే ఇక మరణమే, హాయిగా పైకి వెళ్ళిపోవడమే. అలా దేహదిన్న అంటే బాడీనే జయించినోడు అని అర్థం. హీఈస్ లైక్ లయన్ అమాంగ్ మాంక్స్ అన్నట్లో తను మనం లయన్గా చూసుకుంటాం. ఇతనికి ఎక్కడ ఏ ప్లేస్ దగ్గర ఇతనికి మనకి ఎన్లైట్మెంట్ అని అయిందంటారు. ఎక్కడైందంటే మనకి రిజుపాలిక అని ఒక నది ఉంటుందండి. ఈ రిజుపాలిక నది మనకి జృంబిక అనే ఒక గ్రామంలో ఉంటుంది. ఈ ప్లేస్లో తినకి మనం చూసుకుంటే ఏమైందంటే ఇతనికి ఆ ప్లేస్లో లైక్ మనకి ఎన్లైట్మెంట్ అనేట్టు మనం చూసుకుంటాం. ఇక ఇతని కాంటెంపరీగా అంటే ఇతను టైంలోనే ఇంకెవరైనా మనకు కనబడుతున్నారంటే గౌతమ బుద్ధుడు కూడా మనకి ఈ టైంలో కనబడుతున్నాడు. ఓకేనా, ఇతనికి ఎక్కడైనా సరే అంటే మనకి జృంబిక అనే గ్రామం దగ్గర ఇతనికి ఒక సాల్ ట్రీ కింద రిజుపాలిక అనే నది దగ్గర ఇతనికి లైక్ ఎన్లైట్మెంట్ జరిగిందని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. మరి అకార్డింగ్ టు జైనిజం తపస్సు అంటే ఏంటో తెలుసా? స్ట్రిక్ట్ ఫాస్టింగ్, ఉపవాసం, న్యూడిటీ, ఎట్లాంటి బట్టలు వేసుకోవద్దు, అండ్ కోల్డ్ వెదర్, శరీరం కూడా వణికిపోయి ఒక చల్లటి వాతావరణంలో ఇలాంటి ప్రాక్టీస్ని చేయొచ్చని ఇక్కడ మనం చూసుకుంటాం. ఓకేనా, అలా ఇతనికి మనం చూసుకుంటే 42వ ఏట 37 స్టార్ట్ ట్రై చేస్తే 42వ ఏట తనకి ఎన్లైట్మెంట్ వచ్చింది. అలా ఎన్లైట్మెంట్ వచ్చాక తన కూతురు భర్త అయిన జామాలిని ఇతను మొదటిగా ఒక తన అనుచరుడిగా తీసుకోవడం జరిగింది. ఓకే, ఇలా తీసుకున్నాక తర్వాత మనకి ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ కనబడతాయి. సంభూత విజయ్, భద్రబాహు అనే ఇద్దరు ఇంపార్టెంట్ ఫాలోవర్సు తినతో పాటు మనకు కనబడతారు. ఓకేనా, ఇక చూసుకోండి ఇతను చనిపోతున్న ఆ చిట్ట చివరి సమయంలో ఇతను కొన్ని వాక్యాలను తన అనుచరుడు అయిన సుధర్మకు చెప్తాడు. ఆ సుధర్మ వెళ్ళి ఇంకొంతమంది భద్రబాహు కానీ సంభూత విజయ్ కానీ చెప్తే ఆ సంభూత విజయ్ అండ్ భద్రబాహు ఆ సుధర్మ చెప్పిన కొన్ని విషయాలు ఎప్పుడైతే ఈ వర్ధమాన మహావీరుడు చనిపోవడానికి రెడీ అయ్యిండో అతను చెప్పిన విషయాలను వీళ్ళిద్దరూ కొన్ని టెక్స్ట్గా రాస్తారు. ఆ టెక్స్టుల్నే మనం
పూర్వములు అంటున్నాం. ఈ పూర్వములు మనకి 14 గలవు. ఈ పూర్వములనే మనం నిరుక్తులు అని కూడా అంటున్నాం. అర్థమవుతుందా? అలా మనం చూసుకోవచ్చు. అయితే ఇతను చనిపోయాక ఇతని ఫాలోవర్లుగా మనం 11 మందిని చూడొచ్చు. ఆ 11 మందిని మనం గణాధరులు లేదా ధర్మదూతలు అంటున్నాం. వీళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ కొంతమందిని మనం గుర్తుపెట్టుకున్నాం. ఆ గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళు ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే మనకి సుధర్మ. ఓకేనా? సుధర్మ. 5th పర్సన్ మనకి సంభూత విజయ్. 6th పర్సన్ మనకి భద్రబాహు. వీళ్ళని గుర్తుపెట్టుకోండి. ఇది వర్ధమాన మహావీరుడికి సంబంధించిన ఒక షార్ట్ స్టోరీ. ఇక పూర్వములు చూడండి. ఈ పూర్వములు మనం చూసుకుంటే సుధర్మకి వర్ధమాన మహావీరుడు బోధిస్తే సంభూత విజయ్ అండ్ భద్రబాహు వీటిని రావడం జరిగింది. ఇవి పూర్వములు అండి. ఇవన్నీ కూడా మనకి పూర్వములు. మరి పూర్వములు ఏంటి? ఇది చదివేంత కెపాసిటీ ఇప్పుడు మనకి లేదు, కానీ మనకి ఎగ్జామ్లో ఒక మార్క్ కావాలి. ఓకేనా? సరే, పూర్వములు వర్ధమాన మహావీరుడు చెప్పింది వాళ్ళు రాసుకున్నారు. ఓకే. అయితే ఇక్కడ ఈ జైనాన్ని ఫాలో అయ్యే దాంట్లో మనకి 2 రకాల పర్సన్స్ ఉంటారు. ఒకరిని మనం మహావ్రతులు అని ఏమంటున్నాం? మనం ఒకరిని మహావ్రతులు, ఇంకొకరిని మనం అనువ్రతులు అనే పేర్లతో మనం ఫాలో అవుతున్నాం. ఈ మహావ్రతులు ఎవరంటే ఆ పేర్లను చాలా పెద్దగా. ఈ మహావ్రతులు ఎవరంటే 5 డాక్ట్రిన్స్ ఎవరైతే చాలా నిష్టగా పాటిస్తారో, మరి 5 డాక్ట్రిన్స్ ఏంటి మనం చూసుకుంటే అహింస కానీ, అబద్ధాలు ఆడొద్దు కానీ, ఆస్తులు కూడబెట్టుకోకూడదు కానీ, అదేవిధంగా దొంగతనం చేయొద్దు కానీ, అదేవిధంగా బ్రహ్మచర్యం పాటించడం కానీ, ఇవన్నీ ఈ 5 విషయాల్ని ఎవరైతే చాలా నిష్టగా చాలా తీవ్రంగా పాటిస్తారో వాళ్ళని మనం మహావ్రతులు అంటున్నాం. మరి వీళ్ళందరి కమ్యూనిటీని మనం గచ్చా అంటున్నాం. గచ్చా అనే పేరుతో పిలుస్తున్నాం. ఓకేనా? ద మెంబర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ ఆర్ కాల్డ్ ఉపాసకాస్. ఇందులో ఉన్న ఆ మెంబర్స్ని మనం ఉపాసకులు అంటున్నాం. గుర్తుపెట్టుకోండి. ఇదే మనం బుద్ధిజంకి వస్తే సంఘ అంటాం. సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి అంటాం కదా. ఇక్కడ ఈ కమ్యూనిటీ మనం గచ్చా అంటున్నాం. ఈ గచ్చాలో ఉన్న వాళ్ళని మనం ఉపాసకులు అంటున్నాం. మహావ్రతులు ఎవరంటే చాలా పెద్ద పదం. ఆ 5 థియరీస్ని ఎవరైతే చాలా కఠినంగా ఫాలో అవుతారో వాళ్ళని మనం మహావ్రతులు. తర్వాత అనువ్రతులు. ఈ బ్రహ్మచర్యం తప్ప మిగతా మొత్తాన్ని పాటించే వారిని అనువ్రతులు. వీళ్ళు ఎవరంటే వీళ్ళకి ఆల్మోస్ట్ జైనం అంటే ఇష్టం, కానీ ప్రేమన్నా, భార్యలతో బ్రతకడం అన్నా, కుటుంబంతో బ్రతకడం అన్నా వీళ్ళకి ఇంట్రెస్ట్. ఈవెన్ దో దే ఆర్ ఇన్ ద మ్యారిటల్ రిలేషన్షిప్స్, దే ఆర్ వాంటింగ్ టు లీవ్ ఇన్ జైనిజం. దట్ ఈస్ వై దే ఆర్ సెగ్రిగేటెడ్ యాజ్ ద అనువ్రతాస్. అలా వీళ్ళు ఆ 5టిని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వరని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? అనువ్రతాలు, మహావ్రతాలు. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ ఫీచర్స్ మిత్రమా, దీని మీద ఖచ్చితంగా ఒక మార్క్ రావడానికి ప్రాబిలిటీ ఉంది. ఎలా డైరెక్ట్గా రాదు. ఇప్పుడు మీకు క్వశ్చన్ వచ్చింది అనుకో, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4, ఇలా ఏదో ఒక స్టేట్మెంట్లో మీకు వస్తుంది. అయితే ఈ ఇంపార్టెంట్ ఫీచర్స్ని మనం ఇక్కడ గమనిద్దాం. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది బ్రాహ్మణుడి యొక్క సుప్రీమసీని, అతని ఆధిపత్యాన్ని కంప్లీట్గా త్యజించింది, రిజెక్ట్ చేసింది. ఓకేనా? నెక్స్ట్ అథీజం. దీజం అంటే అర్థం ఏంటిది? దీజం అంటే దేవుడి పట్ల నమ్మకం. మరి అథీయిస్ట్ అంటే నాస్తికుడు. అథీజం అంటే నాస్తికవాదం అంటే దేవుడిని నమ్మనివాడు. దీస్ట్ అంటే దేవుడిని నమ్మినోడు, అథీస్ట్ అంటే దేవుడిని నమ్మనివాడు. చూడండి. అథీజం విచ్ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఇది భగవంతుడి యొక్క ఎగ్జిస్టెన్స్లో నమ్మకం లేదంటుంది. అర్థమవుతుందా? తర్వాత ఇట్ ఎంఫసైజ్ ద ఈక్వాలిటీ, సమానత్వాన్ని ఇది బోధించింది. బిలీవ్ ఇన్ ద థియరీ ఆఫ్ ద సోల్ అండ్ రీఇన్కార్నేషన్. ఆత్మ ఉన్నదంటుంది, మరొక అవతారం ఈ ఆత్మకు ఉన్నదని చెప్తుంది ఈ మతం. నెక్స్ట్ కర్మ సిద్ధాంతం అనేది నమ్ముతుంది. మరి కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? నువ్వు మంచి చేస్తే నీకు మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ ద ఓన్లీ రిక్వైర్మెంట్ అటైనింగ్ ద సాల్వేషన్ టు అటైన్ కైవల్యం. నీకు మోక్షం రావాలంటే జైనిజంలో రా. దట్స్ ఇట్. నెక్స్ట్ నాన్ వైలెన్స్ అనేది ఎట్ మోస్ట్ ఇంపార్టెన్స్గా ఇది మాట్లాడుతుంది. నాన్ కండమింగ్ ద వర్ణ సిస్టమ్. ఇది వర్ణ వ్యవస్థని ఖండించలేకపోయింది.
వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ అంటే ఏంటిది? బ్రాహ్మణిజం, క్షత్రియిజం, శూద్రయిజం, వైశ్యయిజం. దే అబ్జర్వ్ ద పోసద. పోసద అంటే మనకి పౌర్ణమి నాడు ఉపవాసం ఉండండి, మనం పోసద అంటాం. సో చూస్తే ఇలాంటి కొన్ని పాయింట్స్ని ఈ జైనిజం పట్టుకొని ఉండడాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ థియరీస్. ఇప్పుడుగా 5 డాక్టరీన్స్. మనం మొట్టమొదటిసారిగా ఈ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడే కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడుకున్నాం కదా, ఆ థింగ్స్. మరి జైనిజం ఎంత దారుణంగా ఉంటుంది అంటే చూడండి 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 చూడండి. డు నాట్ కిల్ ఇన్సెక్ట్స్. మీరు క్రిమికీటకాలను చంపరాదు. డు నాట్ వేర్ శాండిల్స్. చెప్పులు వేసుకోరాదు. డు నాట్ డూ అగ్రికల్చర్. వ్యవసాయం చేయరాదు. డు నాట్ ఈట్ ఆఫ్టర్ సన్సెట్. సూర్యాస్తమయానికి అన్నం తినరాదు. ఎందుకు ఎందుకు సార్? ఇప్పుడు చూడండి, ఇట్లా గట్టి కొట్టినా కూడా అయ్యో పాపం ఏదో బ్యాక్టీరియా చచ్చిపోయిందే. బిగ్ రాసిన కూడా అయ్యో పాపం బ్యాక్టీరియా ఎగిరిపోయిందే. గట్టి కాలేసిన అయ్యో పాపం కింద చనిపోయిందే. అదే వ్యవసాయం చేసినా కూడా అయ్యో నాగలేస్తే కింద చనిపోయిందే. అర్థమవుతుందా ఎంత దారుణమైన నాన్ వైలెన్స్? చూడండి 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 చూడండి. నాన్ వైలెన్స్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. ఇంతలా ఉండద్దండి. ఇంతలా ఉంటే ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి 5 డాక్టర్స్ మన ఫస్ట్ వేరే మాట్లాడుకుంది. నెక్స్ట్ 3 జీవస్ లేదా త్రిరత్నములు ఏంటి మనకి? సమ్యక్ క్రియ, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ విశ్వాసం చెప్తుంది. ఓకేనా? ఇలా మన కళ్ళ ముందుకు వచ్చింది. ఈ జైనిస్టులు ఆ ఉండే ఏరియాని మనం బసది అనే ప్రాంతంగా మనం పిలుచుకుంటాం. ఇదే మనం బుద్ధిజం చూసుకుంటే ఆరామం, తర్వాత విహారం, చైత్యం ఇలాంటి పేరుతో పిలుస్తాం. బట్ ఇక్కడ జైన సాధువులు ఉండే ప్రాంతాన్ని మనం బసది అనే పేరుతో మనం ఇక్కడ పిలుస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రిప్ట్ చూడండి. నరేంద్ర మోదీ లాంటోడు కూడా దిగంబర జైనిజం దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు జైనిజం అనేది మనకి ఎలా ఇది చీలిపోయింది, ఇది మనం మాట్లాడుకుందాం. ఎలా చీలిపోయిందంటే మనకి మౌర్య వంశస్థులైన చంద్రగుప్త మౌర్యుడి కాలంలో 12 సంవత్సరాల భీకరమైన కరువు వచ్చింది. ఆ భీకరమైన కరువులో ప్రజలు మగధ సామ్రాజ్యం నుంచి దక్షిణ భారతదేశానికి వలస వెళ్ళారు. ఆ వలస వెళ్ళినప్పుడు కొంతమంది, అందరూ ఆ ప్రాంతం నుంచి రాదు, కొంతమంది ఇక్కడికి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే తమకున్న వస్త్రాలను కూడా త్యజించారు. అంటే వేసుకునే బట్టలను కూడా వదిలేసారు. ఎందుకు వదిలేసారంటే వాటిని చేయాలన్న పత్తి కావాలన్నా నీరు కావాలన్నా అగ్రికల్చర్ చేయాలి. ఎందుకు ఇదంతా ఎందుకు అనేలాగా అలా వాళ్ళు చరిత్రలో దిగంబరులుగా మన కళ్ళ ముందు కనబడ్డారు. ఓకేనా? వాళ్ళు మనకి దిగంబరులుగా మన కళ్ళ ముందు కనబడ్డారు. ఓకే, ఈ దిగంబరులకి మనకి హెడ్ ఎవరంటే భద్రబాహు. ఎవరు మనకి హెడ్? భద్రబాహు. అయితే ఈ మందలోనే మనకు వచ్చిన పర్సన్ ఎవరంటే సిజిఎం, చంద్రగుప్త మౌర్యుడు కూడా ఈ మందలోకి రావడం జరిగింది. ఇలా దిగంబర జౌనిజం అండ్ ఏర్పడింది. మరి ఇదే ప్లేస్లో మనం మగధలో చూసుకుంటే వాళ్ళు తర్వాతి కాలంలో తెల్ల బట్టలు ధరించే విధంగా వాళ్ళు శ్వేతాంబర జైనిజంగా మారిపోయారు. వీళ్ళు దిగంబర జైనిజంగా మారిపోయారు. ఇక ఈ దిగంబర జైనిజంలో విమెన్కి ఎంట్రీ లేదు, ఆడవాళ్ళకి దీంట్లో స్థానం లేదు. ఇది ఏమంటుందంటే మగవాళ్ళకి మాత్రమే మోక్షం లభిస్తుంది, ఆడవారికి లభించదని చెప్తుంది. అయితే ఇదే దాంట్లో చంద్రగుప్త మౌర్యుడు, ఇతను మనకి ఏ ప్లేస్లో అంటే కర్ణాటక హసన్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఈ శ్రావణ బెలగోల అనే ఈ ప్రాంతం దగ్గర మనకి సంతార లేదా ఈ సల్లేఖన వ్రతం చేసి మరణించిన చరిత్రలోనే మొట్టమొదటగా రాజుగా మన కళ్ళ ముందు కనబడుతున్నాడు. ఇక్కడ నేను చెప్పిన ఈ ఎంటైర్ స్టోరీ మొత్తం కూడా మీకు ఒక దగ్గర లభిస్తుంది. ఆ పుస్తకం పేరేంటంటే పరిశిష్ట పర్వన్. ఏం పేరండి? పరిశిష్ట పర్వన్. లేదా ఈ పుస్తకానికి గల ఇంకొక పేరేంటంటే స్థవిరవలి. ఏం పేరు? స్థవిరవలి. ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే హేమచంద్ర. ఎవరు రాశారు ఈ పుస్తకాన్ని? హేమచంద్ర రాసిండు. ఓకేనా? హేమచంద్ర ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పరిశిష్ట పర్వనన్న స్థవిరవలన్న ఒకటే పుస్తకం, హేమచంద్ర రాసిండు. హేమచంద్ర ఇలా ఈ జైనిజం గురించి రాసిన పుస్తకమే మనకి పరిశిష్ట పర్వంగా మన కళ్ళ ముందుకు వచ్చింది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే మనకి పరిశిష్ట పర్వం చిత్రగుప్త మౌర్యుడు చచ్చిపోయిందని మనకి స్టోరీ రాస్తుంది. చూడండి 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 చూడండి. ఇక్కడ మీకు చూస్తే కనబడుతుందా? ఇది సంతార సల్లేఖన వ్రతం. మీరు కఠినంగా చేయాలండి ఇది. దాన్ని మీరు పడిపోతారనే భయంతోనే మిమ్మల్ని ఒక పిల్లర్కి వెనకాల కట్టడం జరుగుతుంది. ఇక్కడ
మీరు ఎక్కడ ఇట్లా పడిపోతున్న భయంతో మీరు వెనకకి ఇలా 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 కట్టడం జరుగుతుంది. అంత డేంజరస్ థింగ్ అన్నట్లుగా అది. అందుకే రాజస్థాన్ హైకోర్టు దాన్ని ఒప్పుకోలేదు. ఓకేనా, అలా అంత దారుణంగా ఇక్కడ చనిపోవడం జరిగింది మనకి చూసుకుంటే. అట్లా సల్లేఖన వ్రతం అనేది ప్రమోట్ చేస్తుంది. ఇది సల్లేఖన వ్రతం. ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్టికల్ 25, 26, 27, 28 మనకు ఫండమెంటల్ రైట్స్లో ఈ సల్లేఖన వ్రతం గురించి మాట్లాడుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా వెరీ రీసెంట్గా ఎస్ టు కంటిన్యూ అని కూడా చెప్పేసింది మనకి. చూడండి, సల్లేఖన వ్రతం చనిపోయిన వాళ్ళు వీళ్ళందరూ. ఓకేనా, ఎస్, ఇక్కడ మనకి నరేంద్ర మోడీ కూడా వీళ్ళ మొక్కడం జరుగుతుంది. వీళ్ళందరూ దిగంబర జైనిజులు. ఓకేనా, అందరూ కూడా దిగంబర జైనిజం మతం. మరి దిగంబర జైనిజం మతానికి ఎవరి హెడ్? మరి దిగంబర జైనిజం ఏం చెప్తుంది? ఈ దిగంబర జైనిజం ఏం చెప్తుందంటే మొత్తంగా ఉన్న ఆ 5 సూత్రాలు ఏంటిది మనకి? అబద్ధం ఆడద్దు, నెక్స్ట్ ఆస్తులు కలిగి ఉండొద్దు, ఓకేనా, నెక్స్ట్ దొంగతనం చేయొద్దు, ఓకే, అదేవిధంగా మనం చూసుకుంటే బ్రహ్మచర్యం పాటించాలి, అదేవిధంగా మనం చూసుకుంటే అహింసని ఫాలో అవ్వాలి. ఏంది మనకు 1, 2, 3, 4, 5. ఇందులో ఈ బ్రహ్మచర్యం అన్న థింగ్ని మనకి ఎవరు యాడ్ చేశారు? వర్ధమాన మహావీరుడు దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఈ 5ని ఎవరైతే తీవ్రంగా పాటిస్తారో వాళ్ళని దిగంబర జైనిజం అంటారు. వీళ్ళనే దిగంబర జైనిజం. వీళ్ళు వర్ధమాన మహావీరుని ఫాలో అవుతారు. ఈ 5 తీరస్ని చాలా దారుణంగా ఫాలో అవుతారు. ఇందులో విమెన్కి నో ఎంట్రీ లేదు వాళ్ళకి. సో దీని మొత్తానికి హెడ్ ఎవరంటే భద్రబాహు. ఈ భద్రబాహు తర్వాత తను రాసిన పుస్తకం ఏంటంటే కల్పసూత్ర. ఏ బుక్ రాసిండు భద్రబాహు? మనకి కల్పసూత్ర అనే పుస్తకం రాసిండు. అయితే వీళ్ళకి అగెనిస్ట్గా వర్సెస్ మనకి ఎవరు వచ్చారంటే శ్వేతాంబరులు వచ్చారండి. ఓకేనా, శ్వేతాంబరులు వచ్చారు. ఈ శ్వేతాంబరులు వర్ధమాన మహావీరుని ఫాలో గారు. వీళ్ళు ఎవరిని ఫాలో అవుతారంటే పార్శ్వనాథుడిని మాత్రమే వీళ్ళు ఫాలో అవుతారు. వీళ్ళ దాంట్లో ఓన్లీ 4 డాక్టర్స్నే ఫాలో అవుతారు. వీళ్ళు అహింసను ఫాలో అవుతారు, అబద్ధాలు ఆడొద్దని ఫాలో అవుతారు, ఆస్తులు ఉండొద్దని ఫాలో అవుతారు, దొంగతనం చేయొద్దని ఫాలో అవుతారు. కానీ బ్రహ్మచర్యం మాత్రం వీళ్ళు ఫాలో అవ్వరు. ఓన్లీ 4 పర్సెప్ట్స్ మాత్రమే వీళ్ళు ఫాలో అవుతారు. ఇందులో విమెన్కి ఎంట్రీ ఉంది. ఓకే, దీని హెడ్ ఎవరంటే మనకి స్థూలబాహు. దీని హెడ్ ఎవరంటే మనకి స్థూలబాహు అని ఇక్కడ మనం అడ్రస్ చేయొచ్చు. ఓకేనా, ఇది శ్వేతాంబర జైనిజం, దిగంబర జైనిజం. ఇజోండి ఇయో విమెన్కి ఎంట్రీ ఉందా లేదా? అట్లా విమెన్కి ఇక్కడ ఎంట్రీ ఉంది. ఇక తర్వాత కాలంలో శ్వేతాంబర్లో మనం ఏమంటామంటే తెరపంతీలు అనే పేరుతో కూడా మనం ఇక్కడ పిలుస్తున్నాం. ఏమంటున్నాం వీళ్ళని? మనం తెరపంతీలు అనే పేరుతో మనం వీళ్ళని పిలుస్తున్నాం. ఓకేనా, తెరపంతీలు ఆర్ సమయ్యాలు అనే విధంగా మనం పిలుస్తున్నాం. ఇది వీళ్ళ సంబంధించిన స్టోరీ. నెక్స్ట్ మరి యాపనీయ శాఖ, యాపనీయ బ్రాంచ్ ఉంది. యాపనీయ శాఖ అంటే ఎవరంటే దిగంబర జైనిజం, శ్వేతాంబర జైనిజం వీళ్ళిద్దరి మధ్య సఖ్యతను చూసేవాళ్ళు, కలపాలనుకున్న వాళ్ళని మనం వ్యాపనీయం అంటాం. ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చేస్తారంటే వర్జం చేస్తారు. వర్జం ఇప్పుడు చూడండి మనకు ఒక సాంగ్లో ఒక లిరిక్ కూడా ఉంది. నీతోనే ప్రతిశ్రీకారం వద్దంట వర్జం ద్వారం. నువ్వు ఉంటే ఏ వర్జాలు చేసినా కూడా నాకు ఏం కాదు అంటే వర్జం అనే పదం మనం ఇట్లా లిరిక్స్లో కూడా చాలాసార్లు మనం విన్నాం. వర్జం అంటే అర్థం ఏంటో తెలుసా? తాంత్రిక శక్తులు, తాంత్రిజం, చేతబడి, బ్లాక్ మ్యాజిక్ లాంటివి అన్నట్లుగా. మరి వీళ్ళు ఏంటంటే తాంత్రిక ఎడ్యుకేషన్ కానీ వీళ్ళు యక్షిని అనే ఒక దయ్యాన్ని వర్షిప్ చేస్తుంటారు. ఇట్లా వీళ్ళని చూడొచ్చు. మరి ఉన్నాయా లేదా తర్వాత విషయాలు. ఓకేనా, అలా వీళ్ళని మనం చూడొచ్చు. ఎస్, నెక్స్ట్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ బుద్ధిస్ట్ పరిషత్స్. అంటే సరే బుద్ధిస్ట్ జైనిజం పరిషత్స్. మరి జైనిజం పరిషత్స్ అంటే ఇలా జైనిజం మొత్తం చనిపోయిన వర్ధమాన మహావీరుడు. ఈ జైనిజాన్ని కమ్మెమరేట్ అంటే మళ్ళీ స్మరించుకోవడానికి ఇలాంటి పరిషత్తులు మనకి కండక్ట్ చేస్తారు. ఈ కాంటెక్స్ట్లో మనం చూసుకుంటే చరిత్రకు పూర్వం అంటే క్రీస్తు పూర్వమే 300 సంవత్సరాల పాట్నాల దీన్ని స్థూలభద్ర. ఓకేనా, స్థూలభద్ర అనే పర్సన్ ఇక్కడ 12 అంగములను క్రోడీకరించిండు. 12 అంగాల్ని క్రోడీకరించిండు ఇక్కడ. అంటే మొత్తం ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ పూర్వాలు లేదా మనం నిరుక్తులు అని మాట్లాడుకున్నాం కదా, ఈ పూర్వాలు నిరుక్తుల్ని క్రోడీకరించి ఇప్పుడు 12 అంగములుగా మన కళ్ళ ముందుకు తీసుకొచ్చిండు. మరి రెండవసారి ఈ సంగీతి లేదా ఈ పరిస్థితి ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 512 అంటే సుమారుగా దాని దీనికి 800 సంవత్సరాల గ్యాప్ ఉంది. గుజరాత్లో వల్లభైన ప్రాంతంలో జరిగింది. దీన్ని చేసింది ఎవరంటే దేవర్ది గణ క్షమశ్రమణ అనే పర్సన్ ఒక రాజు దీన్ని చేసిండు. చాలా ఇంపార్టెంట్. సెకండ్ పరిస్థితి ఎక్కడ జరిగిందని మనకి క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇక్కడ వల్లభిలో జరిగింది. ఎక్కడ? వల్లభిలో. ఓకేనా, నెక్స్ట్ ఇక జైనిజం సంబంధించిన సాహిత్యాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ సాహిత్యం చూసుకున్న మనకి మేజర్గా 2 భాషలు. ఒక భాష నాకు అర్ధమాగటి. ఓకేనా, అర్ధమాగటి. రెండో భాష నాకు చూసుకుంటే ప్రాకృతం.
ఈ రెండు భాషలలో నాకు ఇది కనబడుతుంది. ఒకటి అర్ధమాగటి, రెండోది ప్రాకృతం. ఇక ఈ స్క్రిప్ట్లో చూసుకుంటే నాకు మేజర్గా ఏంటి, నాకు ప్రాకృతం అనే భాషను నేను చూసుకుంటే ఇది సమస్త భాషలకు మూల కారణమట. శౌరసేన అని ఒక భాష ఉంటుందండి, ఇది ఇక్కడ మనకి మధురలో కనబడుతుంది. ఈ భాషకి మూల కారణం కూడా ప్రాకృతమే, మరాఠీకి మూల కారణం కూడా ప్రాకృతమే. ఇలా ప్రాకృతం మనకి చాలా వరకు ఫేమస్ అయిపోయింది. తర్వాత కొన్ని టెక్స్ట్ని మనకి జైనిజం వాళ్ళు సంస్కృతం కూడా రాయడం జరిగిందని చెప్తున్నారు. ఓకే, తర్వాత మనకి జైనిజంలో అంగాలు కూడా కనబడుతుంది. ఓకేనా, ఇట్లా చూసుకోవచ్చు. తర్వాత ఈ అంగాల మీద రాసిన కామెంటరీస్ని మనం పూర్వంలో నిరుక్తులను కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా. ఎస్, ఇప్పుడు మనం చూస్తే భద్రబాహు రాసిన పుస్తకాన్ని మనం చూడొచ్చు. ఇది ప్రాకృతం రాస్తారు, దీన్ని కల్పసూత్ర అంటాం. ఇది కాకుండా మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక దిగంబర జైన సన్యాసి కనబడుతుంది. ఇతనేనండి, ఇతని పేరేంటంటే కుండ కుందనాచార్యుడు. ఇతని పేరు కుండ కుందనాచార్యుడు. ఓకేనా, ఈ కుండ కుందనాచార్యుడిని ఇక్కడ మనం చూస్తే ఇతను ఒక 3 పుస్తకాలు రాసిండు. వాటిని మనం సారత్రయము, సారత్రయం అంటే సమ్మరి అంటున్నాం. మరి ఏంటంటే సమయసారము, ప్రవచన సారము, తర్వాత మనకి పంచస్థికయ సారము. ఈ 3 సారాలని మనని ఎగ్జామ్లో అడగడం జరుగుతుందండి. ఓకేనా, ఒకటి చూసుకున్న మనకి సమయసారము, ప్రవచన సారము, పంచస్థికాయ సారము. కుండ కుందనాచార్యుడు ఇతను ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక దిగంబర సన్యాసి. చూడండి బట్టలునే లేవు కదా, అట్లా ఒక దిగంబర సన్యాసి. నెక్స్ట్ సోమదేవసూరి. ఇతను ఎవరంటే ఒక చాళుక్య రాజు. ఈ రాజు రాసిన పుస్తకాలు, ఇతను రాసిన పుస్తకాలు 2 కూడా మనకి సంస్కృత పుస్తకాలు. ఏ పుస్తకాలు? సంస్కృతం రాసిన పుస్తకాలు. ఇతనికి ఉన్న ఒక బిరుదు, ఈ సోమదేవసూరికి ఉన్న బిరుదు ఏంటంటే సాద్వాద చల నరసింహ అనే బిరుదు ఉంది ఇతనికి. ఓకేనా, చాద్వాద చల నరసింహ లేదా చాద్వాద చలసింహ అనే బిరుదు ఉంది. ఇతను రాసిన పుస్తకం ఏంటంటే యశస్తిలక. ఏం పుస్తకం? యశస్తిలక. ఆ తర్వాత నీతి కావ్యామృతం. ఏ పుస్తకం రాసిండు? యశస్తిలక అండ్ నీతి కావ్యామృతం. అదే హేమచంద్ర సూరి రాసిన పుస్తకం ఏంటి మనకి? పరిశిష్ట పర్వం లేదా స్థవిరవలి, అదే ఆయన పుస్తకం. ఈయన పుస్తకం ఏంటి? యశస్తిలక లేదా నీతి కావ్యామృతం అనే 2 పుస్తకాలను ఇతను సంస్కృతంలో రాయడం జరిగింది. ఓకేనా, ఇతను సంస్కృతం రాశాడు. ఇక్కడ చూడండి, కల్పసూత్ర అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? మనకి భద్రబాహు రాసిండు. యశస్తిలక లేదా దీన్ని చంపు లేదా మనకి నీతి కావ్యామృతం ఎవరు రాశారు? ఇక్కడ మనకి సోమదేవసూరి. ఇతను సంస్కృతం రాసింది ఈ పుస్తకాలని. ఇక్కడ చూడండి, మీకు ఇది దీన్ని ఏమంటాం అంటే మనం బొమ్మలగుట్ట శాసనం అంటాం. తెలుగుకి మూలం ఇదే అని చెప్తాం. అనేది కురిక్యాల దగ్గర మనకి బొమ్మలగుట్ట దగ్గర కనబడుతుంది. ఇక్కడ ఇది జైనిజానికి ఫేమస్ అడ్డా అని ఇక్కడ కనిపిస్తున్న కొన్ని ఫొటోస్ మనకు చెప్తున్నాయి. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా జైనానికి సంబంధించిన కొంతమంది మాంగ్స్, వీళ్ళకి ఎవరు కూడా బట్టలు లేవు. సో ఇలా మీరు ఇది జైనిజం అని కూడా ఇక్కడ చెప్పొచ్చు. ఓకేనా, ఇది మీకు తెలంగాణ హిస్టరీలో ఇంపార్టెంట్ థింగ్ ఇది. నెక్స్ట్ మన హేమచంద్ర సూరి రాసిన పుస్తకాలు ఏంటి? ఇక్కడ చూడండి, హేమచంద్ర సూరి ఇతను మనకి ఎక్కడంటే పాల అనే ఒక రాజుల డైనాస్టీలో ఇతను ఒక వ్యక్తి. ఇతనికి ఉన్న బిరుదు ఏంటంటే కలికాల సర్వజ్ఞ అని ఇతనికి బిరుదులు ఉన్నాయి. ఇతను చూసుకున్న మనకి పరిశిష్ట పర్వన్ ఆర్ స్థవిరవలి పుస్తకం రాసిండు. తర్వాత అభిదాస చింతామణి రాసిండు, కుమారసార శతకం రాసిండు, త్రిశస్తి సలక రాసిండు. అతను యశస్తిలక రాసిండు. ఓకే, ఈ కాంటెక్స్ట్లో మనం చూసుకుంటే ఇతను రాసిన పుస్తకం యశస్తిలక. ఎవరు రాసిన పుస్తకం? మనకి సోమదేవసూరి రాసిన పుస్తకం యశస్తిలక. ఇక్కడ ఈయన రాసిన పుస్తకం త్రిశస్తిలక ఏం రాసిండు? అభిదాస్ చింతామణి ఇంతకుముందు మన ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ అండి. ఓకేనా, ఇది ఇంతకుముందు మన ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఇలా మనకి కల్పసూత్రం, ఇలా కల్పములు అనే విధంగా వాళ్ళ జైనిజంలో చాలా వరకు మాట్లాడుకుంటారు. అదేది మనకు అవసరం లేదండి. ఓకే, నెక్స్ట్ ఇక జైన్ సంబంధించిన స్కల్ప్చర్స్. మరి వీళ్ళకి సంబంధించిన స్కల్ప్చర్స్ ఏంటంటే మేజర్గా మనం అడ్రస్ ఇచ్చు. ఒకటి ఏంటంటే దిల్వారా దేవాలయము. ఏంటి ఒకటి? దిల్వారా దేవాలయం. ఎక్కడుందండి ఇది? మనకి రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్లో ఎక్కడంటే మనకి మౌంట్ అబు. ఇది ఆరావళి పర్వతాల్లో ఉంది. వెరీ రీసెంట్గా ఆరావళి పర్వతాలు మనకి న్యూస్లో కూడా కనబడుతున్నాయి. ఈ ఆరావళి పర్వతాల్లో మౌంట్ అబు మీద మనకి దిల్వారా టెంపుల్ ఉంది. దీన్ని మనకి ధర్మపాల అనే పాల డైనాస్టీకి చెందిన ఒక రాజు దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు ఒక్కగానొక్క స్త్రీ దేవత ఎవరంటే విద్యాదేవి. ఓకేనా, విద్యాదేవి. తర్వాత ఉదయగిరి మౌంటైన్స్, ఈ ఒడిశాలో ఉంటాయి. దీన్ని కళింగ కారవేళ్ళు కట్టించిండు. ఎల్లోరా కేవ్స్ కానీ పార్శ్వనాథ హిల్స్ ఇవి మనకి జార్ఖండ్లో ఉంటాయి, ఉజ్జయినిలో. ఇవన్నీ ప్లేసెస్లో కూడా మనకి వీటికి సంబంధించిన థీరీస్ కనబడుతున్నాయి. ఇది ఎంటైర్గా జైనిజానికి సంబంధించిన థింగ్. ఇక లాస్ట్కి ఈ జైనిజాన్ని ఫాలో అయిన కొంతమంది రాజులు ఎవరు? వీళ్ళు ఇంపార్టెంట్ అండి. ఓకేనా,
ప్రద్యోధనుడు ఈ రాజు దేనికి రాజు అంటే అవంతి అనే సామ్రాజ్యానికి రాజు. ఇతను కూడా దీన్ని ఫాలో అయ్యాడు. తర్వాత బింబిసారుడు బుద్ధిజంని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత ఉదయనుడు, బింబిసారుడు కొడుకు అజశత్రు కొడుకు ఉదయనుడు, ఇతను ఫాలో అయ్యాడు. ఆ తర్వాత అభయుడు ఫాలో అయ్యాడు. ఆ తర్వాత మహాపద్మనందుడు. ఓకేనా. ఆ తర్వాత మనం చూసుకుంటే చంద్రగుప్త మౌర్యుడు, సంప్రాతి, ఇతను ఎవరు తెలుసా, అశోకుడు యొక్క మనవడు. కళింగ కారవేలుడు ఫాలో అయ్యాడు. చాళుక్య రాజులు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, సోమదేవ సూర్య అని. ఓకే. తర్వాత ఈస్టర్న్ చాళుక్యస్. ఆ తర్వాత చూసుకుంటే ఇంద్ర 4 రాష్ట్రకూట రాజు ఇంద్ర ఫోర్త్ ఇంద్ర కూడా దీన్ని ఫాలో అయ్యాడు. అయితే ఇక్కడ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసే ఒక 2 క్వశ్చన్స్ ఉంటాయండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకటి ఏంటంటే సల్లేఖన వ్రతం చేసి మరణించిన రెండవ రాజు ఎవరంటారండి? రెండవ రాజు ఎవరు? మొదటి రాజు మనం చూసుకుంటే ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. మరి రెండో రాజు ఎవరంటే ఇంద్ర 4. ఓకేనా. ఇంద్ర 4 ఏ డైనాసిటీ చెందినవాడు? ఇతను రాష్ట్రకూట. ఇతను ఏ డైనాసిటీ చెందినవాడు? ఇతను మౌర్య డైనాసిటీ. ఓకేనా. మౌర్య డైనాసిటీకి చెందినవాడు. డైనాసిటీ అంటే ఏంటంటే వంశము. ఓకేనా. ఇది వంశము. ఓకేనా. అలా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్, మరి సిమిలారిటీస్ బిట్వీన్ జైనిజం అండ్ బుద్ధిజం. మనకి జైనిజానికి బుద్ధిజం మధ్య ఉన్న సిమిలారిటీస్ ఏంటి? ఈ రెండు కూడా బ్రాహ్మణుల్ని అపోజ్ చేస్తున్నాయి. ఈ రెండు కూడా కుల వ్యవస్థని అపోజ్ చేసినాయి. ఈ రెండు కూడా కర్మ సిద్ధాంతాన్ని అండ్ మరల పుట్టడాన్ని సపోర్ట్ చేసినాయి. ఈ రెండు కూడా మోక్షం గురించి మాట్లాడినాయి. ఈ రెండు కూడా క్షత్రియ వంశస్థులకు చెందినవి. ఓకేనా. మరి డిక్లైన్ ఎందుకు ఇది డిక్లైన్ అంటే అంత దారుణమైన నాన్ వైరస్ ఎవరు ఫాలో అవ్వరు. సల్లేఖన వ్రతం కూడా చాలా డేంజర్, బ్రహ్మచర్యం కూడా చాలా డేంజర్. అట్లా ఇది తర్వాత కాలంలో చాలా వరకు క్షీణించడం జరిగిందని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇది అండి ఎంటైర్ జైనిజం సంబంధించిన టోటల్ ఇండియన్ హిస్టరీ కాంటెక్స్ట్లో, ఇటు కరెంట్ అఫేర్ కాంటెక్స్ట్లో, ఇటు స్ట్రాటజీకి కాంటెక్స్ట్లో నేను మీకు ఇచ్చిన స్క్రిప్ట్. ఓకేనా. ఇది ఎనఫ్, ఇది మాత్రమే ఎనఫ్, ఇది సరిపోతుంది. ఒక ప్రాపర్ ఒక విజన్గా దీన్ని నేను మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చినాం. ఓకేనా. ఇక్కడ చూడండి, మనం ఎన్ని మాట్లాడుకున్నాం, అసలు జైనిజం ఎందుకు వచ్చింది, దీని పరిచయం ఏంటి, 23-24 తీర్థంకరులు, వాళ్ళ సింబల్స్, రిషభనాథుడు, పార్శ్వనాథుడు, మహావీరుడు మాట్లాడుకుందాం. మరి గణాధారులు ఎవరు? సుధర్మ కానీ, సంభూత విజయ్ కానీ, అదేవిధంగా భద్రబాబు కానీ, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మరి పూర్వంలో ఏంటి, అర్ధమాగటి ఏంటి, ప్రాకృతం ఏంటి, మరి జైనిజం లక్షణాలు ఏంటి, దిగంబర శాఖ ఏంటి, శ్వేతంబర శాఖ ఏంటి, యాపనే శాఖ ఏంటి, శ్రావణ బెలగోలు ఏంటి, ఇదే విధంగా మనం చూసుకునే జైన స్క్రిప్ట్స్, జైన లిటరేచర్, జైన స్కల్ప్చర్స్, జైన ఆర్కిటెక్చర్, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. ఇదే కాంటెక్స్ట్లో మనం ఇప్పుడు మాట్లాడుకున్న బుద్ధిజాన్ని కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇది ఈరోజు క్లాస్. దిస్ ఈజ్ యువర్ షాన్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫేర్ అండ్ జోగ్రఫీ. అండ్ ఇంతకంటే మోర్ అండ్ బెస్ట్ క్వాలిటీతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.